మీరెప్పుడైనా ఎవరైనా నా దగ్గర డబ్బులుంటేనా అది చేస్తా ఇది చేస్తా అని అనడం విన్నారా? అలా అన్నవాళ్ల గురించి ఆ డబ్బేమనుకుంటుందో ఎప్పుడైనా ఊహించారా? ముందు నువ్వేదైనా చేయవయ్యా బాబు, అప్పుడే కదా నేను నీ దగ్గరికి వచ్చేది అని అనుకుంటుంది. ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ డబ్బు గురించి. సూర్యుడు తూర్పు వైపు ఉదయిస్తాడనేది ఎంత నిజమో, ఒక బిడ్డ తల్లి గర్భం నుంచి పుడతాడనేది ఎంత నిజమో, డబ్బును సరిగ్గా ఉపయోగించకపోయినా, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోయినా కష్టాల పాలవుతారనేది కూడా అంతే నిజం. అందుకే ఈరోజు మీకు నేను డబ్బుని సరిగ్గా ఎలా ఉపయోగించుకోవాలో, ఎలా దాన్ని అర్థం చేసుకోవాలో నేర్పిస్తాను. ఈరోజు ఎపిసోడ్లో మనం రాబర్ట్ కియోసకి ఇంకా షారోన్ రాసిన రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకం గురించి నేర్చుకుందాం. ఈ బుక్ ఇంట్రడక్షన్ గురించి చెప్పే ముందు నాకు డాక్టర్ ఇస్కు కాయిన్ చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది. రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే ఈ పుస్తకం డబ్బు సంపాదించడానికి షార్ట్ కట్ ఏం చెప్పదు. ఇది మీకు డబ్బుల్ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్పిస్తుంది, ఎలా డబ్బుల మీద మీకున్న బాధ్యతను పెంచుకోవాలో చెప్తుంది, దాని తర్వాత ఎలా డబ్బున వాళ్ళవ్వాలో నేర్పిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ బుక్ సమ్మరీని మొదలు పెడదామా? బాధ్యతలంటే నాకొక మనిషి పేరు గుర్తొస్తుంది. ఆ మనిషి జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నా, ఎంత బాధపడినా, మనకి కావలసిన ఆనందం మనకి చేసి మనం పడాల్సిన బాధలు అతను పడుతున్నాడు. ఆ మనిషి ఎవరో కాదు, మన తండ్రి. అతని జేబులు ఖాళీగా ఉన్నా కూడా ఎప్పుడూ లేదు కాదు అనే మాట చెప్పడు. నేను మా నాన్న జేబులో డబ్బులున్నా లేకపోయినా నేను అడిగింది ఆయన ఎప్పుడూ లేదు అనడం చూడలేదు. అలాగే ఈ ప్రపంచం మొత్తంలో మా నాన్న కంటే డబ్బున్నవాణ్ణి కూడా చూడలేదు. అలాంటి ఒక నాన్నని దృష్టిలో పెట్టుకుని అతన్ని పుస్తకంలో ఒక మెయిన్ క్యారెక్టర్గా చేసుకుని మనకి జీవితంలో ముఖ్యమైన ఒక పాఠాన్ని నేర్పించడానికి ప్రయత్నించారు రచయితలు. అదే డబ్బు. మనం చిన్నప్పటి నుండి వయసుకొచ్చే వరకు కూడా మార్కుల గురించి పరిగెడుతూ ఉంటాం. మన విద్యా వ్యవస్థ, మనం చదువుకునే పద్ధతి ఎలా ఉంటుందంటే, చిన్నప్పటి నుంచి కూడా మనం ఒకే మాట వింటూ ఉంటాం: చదువు, ఇంకా చదువు, చదువు, చదువుతూనే ఉండు. మనం ఒక వయసు వచ్చే వరకు కూడా మనం అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఏం అవ్వాలనుకుంటున్నాం అనే దాని గురించి అస్సలు ఆలోచించాం. రచయితలు ఈ టాపిక్ గురించి మాట్లాడుతూ మనకి చిన్నప్పటి నుంచి కూడా డబ్బుల గురించి సబ్జెక్ట్ లాగా నేర్పించాలనంటున్నాడు. ఈ కాలంలో జీవితంలో సఫలమవ్వడం అంటే సరిగ్గా బ్రతకడం కాదు, ఎక్కువ డబ్బులుండడం. అలాంటప్పుడు డబ్బులు ఎలా సంపాదించాలి అనేది చిన్నప్పటి నుండి నేర్చుకుంటే మంచిదే కదా. స్కూల్ అనేది 6 నుంచి 8 గంటల వరకే ఉంటుంది. తర్వాత సమయం అంతా ఇంట్లోనే ఉంటాం. అది స్కూల్ అయినా ఇల్లైనా పిల్లలకి చిన్నప్పటి నుంచే డబ్బు యొక్క గొప్పతనం, డబ్బును ఎలా ఉపయోగించాలి, ఎలా ఖర్చు పెట్టాలి అనే విషయాలు నేర్పించడంలో తప్పేం లేదు. ఎక్కడో ఒక దగ్గర ఇది మిస్ అవుతుంది. దీని గురించి చాలా సినిమాలొచ్చాయి, పుస్తకాలొచ్చాయి, చాలా మంది చాలా విధాలుగా చెబుతూనే ఉన్నారు. అయినా కూడా ఇంకా మనం మార్కుల వెనక పరిగెడుతున్నాం, కానీ డబ్బును అర్థం చేసుకోవట్లేదు. నా దృష్టిలో మనం డబ్బును ఎలా సరిగ్గా మేనేజ్ చేయాలో నేర్చుకుంటే ఈ కాలంలో పిల్లలు పెద్దయ్యాక చాలా సుఖంగా బ్రతుకుతారు. ఒక మనిషి పూర్తిగా అర్థమవ్వాలంటే తన ఇంట్లో వాళ్ళు, స్నేహితులు, తను ఎలా బ్రతుకుతున్నాడు అనేవన్నీ చాలా ముఖ్యం. నేను డబ్బులే అన్నిటికీ ముఖ్యమని చెప్పడం లేదు, కానీ ఏదైనా సాధించాలంటే డబ్బులు మాత్రం ఉండాల్సిందే. ముందే చేసి ఉంటే ఎంత బావుండేది. ఒకవేళ ఈ పుస్తకం నేను 20 ఏళ్ల ముందే చదివుంటే ఎంత బావుండేది. ఈ మాట అమెరికాలో ఉన్న ఒక పెద్ద బిల్డర్ చెప్పారు. అతను మొదటిసారి రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం చదివినప్పుడు ఇలా అన్నారు: సమయం అలాగే అయిపోతూ ఉంటుంది. మనం ఒకవేళ అనుకుంటూ ఉంటాం. మనకి అప్పుడెప్పుడో చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. వాటి వల్ల మన జీవితం మారే అవకాశం ఉంటుంది. మనం వాటి నుంచి ఏదైనా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మన జీవితం మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆ సమయం ఎప్పుడో అయిపోతుంది. మన దగ్గర మిగిలిపోయిన టైం ఉంటే ఈ ఒకవేళ అనుకోవడం మాత్రమే. ఒకవేళ అప్పుడు అలా చేసుంటే. ఈ పుస్తకంలో రచయిత తనకున్న 2 నాన్నల గురించి చెప్తున్నాడు. మొదటి నాన్న రిచ్ డాడ్ అంటే బాగా డబ్బున్న తండ్రి. రెండవ నాన్న పూర్ డాడ్ అంటే పేద తండ్రి. అతను తన 2 తండ్రులకు సమానమైన గౌరవం ఇస్తూ ఉండేవాడు. తన 2 తండ్రులు కూడా తనని ఒకలాగే ప్రేమిస్తూ ఉండేవారు. మీలో చాలా మందికి ఒకే సమయంలో ఒక మనిషికి 2 తండ్రులు ఎలా ఉంటారు అనే అనుమానం వచ్చి ఉంటుంది. ఇంకేదైనా ప్రశ్న మీ మనసులో మొదలై ఉంటుంది. ఈ ప్రశ్నలను పక్కన పెట్టి అసలు మనకి రచయిత ఏం అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అనే దాని మీద దృష్టి పెట్టండి. ఏమో అతను ఇలా జరిగిందని ఊహిస్తున్నారేమో, లేదంటే తన మనసును పేద తండ్రిలాగా, తన మెదడుని డబ్బున్న తండ్రిలాగా అనుకుంటున్నారేమో, లేదంటే ఒక తండ్రి
తన తండ్రిగా ఇంకొక తండ్రి తన స్నేహితుని తండ్రిగా ఊహించుకుంటున్నాడేమో. ఇలా ఏదైనా కారణం కావచ్చు. ఇక్కడ ఈ డాడ్తో పోల్చిన పోలిక నిజమా లేక ఊహ అనేది ముఖ్యం కాదు. ముఖ్యమైనదేంటంటే అసలు రచయిత మనకేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, మనకేం చెప్పాలనుకుంటున్నాడు. సరే, రచయితకి 2 తండ్రులున్నారనుకుందాం. అందులో ఒకరు బాగా డబ్బున్నవారు, ఇంకొకరు బాగా పేదవాళ్లని కూడా నమ్ముదాం. ఇక్కడ రాబర్ట్ చెప్తున్నదేంటంటే మన ఆలోచన ఏదైతే ఉందో అదిక్కడ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుందని. ఇదే మాధ్యమంగా చేసుకుని రాబర్ట్ ఏం చెప్తున్నాడంటే ఆ 2 తండ్రులు కూడా అతన్ని ఒకే విధంగా ప్రేమిస్తున్నారని అనుకుందాం. ఒకే విధంగా తన మంచి చెడ్డలు చూసుకుంటున్నారని కూడా అనుకుందాం. ఏది మంచో ఏది చెడో చెప్పడానికి ప్రయత్నిస్తారు. కొడుకు జీవితంలో ముందుకు వెళ్లడానికి తన వంతు ప్రయత్నం చేస్తారు. అలాగే ఇద్దరూ కూడా తన జీవితం బాగుండడానికి ప్రయత్నిస్తారు. కానీ ఉన్న 2 తండ్రుల్లో ఒకరు డబ్బున్నవాళ్లు, ఒకడు పేదవాడు ఎందుకయ్యారు? ఈ మొత్తం నాటకం ఆలోచనది. చూసే దృష్టిని బట్టి ఏదైనా ఉంటుంది. మన ఆలోచన, చూసే విధానం మన జీవితంలో మనం ముందుకు వెళ్లడానికి సహాయపడతాయి. అలాగే మన ఆలోచనలు, మనం చూసే విధానం మనం ప్రయాణిస్తున్న జీవితం అనే ఈ ఓడ మునిగిపోవడానికి కూడా కారణమవుతాయి. అంటే మనం ఏ రంగు కళ్లద్దాలు పెట్టుకుని ఎలాంటి వాతావరణాన్ని చూస్తామనేది మనల్ని బట్టి ఉంటుంది. ఒక కవి చెప్పిన కవిత నాకిప్పుడు గుర్తొస్తుంది. మన నొప్పి ఎలా ఉంటుందో మనం వెళుతున్న దారి కూడా అలాగే ఉంటుంది. కాలం అనేది మనిషి లోపల ఉంటుంది. మన లోపల ఉన్న వాతావరణాన్ని మంచిగా ఉంచడానికి ఎక్కువగా పాజిటివ్గా ఆలోచించి మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. డబ్బున్న వాళ్ళు డబ్బు కోసం పనిచేయరు. మీరు ఢిల్లీ వెళ్లాలనుకుంటే టికెట్ కూడా ఢిల్లీకే తీసుకోవాలి. మనం ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఆ మార్గంలోనే మన ప్రయాణం కూడా కొనసాగించాలి. ఆ మార్గంలో ఉన్న కష్టాలను దాటి వెళ్ళాలి. అప్పుడే మనం అనుకున్న చోటికి చేరుకోగలం. ధనానికి సంబంధించిన ఈ శిక్షణ కూడా అలాంటిదే. డబ్బు సంపాదించడం వేరు, సంపాదించిన డబ్బును జాగ్రత్తగా కాపాడుకోవడం కళ. డబ్బు ఒక రకమైన బలం, కానీ అంతకంటే పెద్ద బలం దాన్ని కాపాడుకొని మీ దగ్గరుంచుకోవడం. డబ్బు వస్తూ పోతూ ఉంటుంది. కానీ అసలు డబ్బు ఏ విధంగా పనిచేస్తుందో మీకు తెలిస్తే మీరింకా గొప్పవారవుతారు. అలాగే మీరు డబ్బు, ఆస్తి సంపాదించడం మొదలు పెడతారు. మనం పాజిటివ్గా ఆలోచిస్తే సమస్యలన్నీ తీరిపోవు. మంచిగా ఆలోచిస్తే మీరు మీకు కావలసిన వైపు వెళ్లడానికి సరిపడే ప్రయత్నం చేయగలుగుతారు. చాలా మంది పిల్లలు స్కూల్లో చదువుకుంటారు, కానీ వాళ్ళు డబ్బెలా పనిచేస్తుందో నేర్చుకోలేరు. అందుకే వాళ్ళు డబ్బుల కోసం పనిచేస్తూ వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. రాబర్ట్ కియోసకి ఈ డబ్బుల గురించి నేర్చుకోవడం తనకు 9 సంవత్సరాలున్నప్పుడే మొదలుపెట్టారట. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే తను మొదటి అడుగు వేసినప్పుడు బాగా చదువుకొని డబ్బులకు విలువివ్వని పేద తండ్రి మాట వినాలా, లేదా తనని తన పూర్ డాడ్ ప్రేమించినంతే ప్రేమిస్తున్న రిచ్ డాడ్ మాట వినాలా? ఎవరి మాట వినాలని నిర్ణయాన్ని తీసుకున్నారు. తనకి ఉన్న రిచ్ డాడ్ డబ్బును ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేదు. రాబర్ట్ 9 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తన రిచ్ డాడ్ చాలా సులభమైన పదాలతో డబ్బుల గురించి పనికొచ్చే లెసన్స్ తనకి నేర్పించారు. మనం ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాం, ఎవరి మాటలు వింటున్నాం, ఎవరిని మన మార్గదర్శకులుగా ఎంచుకుంటున్నాం, ఇవన్నీ చాలా ముఖ్యం. మీకు గైడ్ చేస్తున్న వాళ్ళ దృష్టి సరిగ్గా లేకపోతే వాళ్ళు మిమ్మల్ని సరైన మార్గంలోకి తీసుకువెళ్లారు. రాబర్ట్ కియోసకికి 2 డాడ్స్, రిచ్ డాడ్ ఇంకా పూర్ డాడ్. ఇద్దరూ తనని ఒకేలాగే ప్రేమిస్తున్నారు. కానీ వాళ్ళ ఆలోచనల వల్ల రచయిత తన రిచ్ డాడ్ చెప్పిన మాటలు వినడానికి ఇష్టపడ్డారు. రచయితకి తన రిచ్ డాడ్ జీవితం మొత్తంలో 6 లెసన్స్ నేర్పించారు. ఈ 6 లెసన్స్ ను ఈ పుస్తకం రిచ్ డాడ్ పూర్ డాడ్ లో రచయిత రాశారు. దీనిని ఒక చిన్న పిల్లవాడు కూడా అర్థం చేసుకోగలడు. మొదటి పాఠం, డబ్బున్నవారు డబ్బు కోసం పనిచేయరు. రెండవ పాఠం, డబ్బు విలువ ఎందుకు నేర్పించాలి. మూడవ పాఠం, మీ పని మీద దృష్టి పెట్టండి, మీ పని గురించి మాత్రమే పట్టించుకోండి. నాలుగవ పాఠం, ట్యాక్స్ ఇంకా కార్పొరేషన్స్ బలాన్ని అర్థం చేసుకోండి. ఐదవ పాఠం, డబ్బున్న వాళ్ళు డబ్బును పుట్టిస్తారు. ఆరవ పాఠం, డబ్బుని సంపాదించడానికి పనిచేయకండి, దానిని నేర్చుకోవడానికి పనిచేయండి. మనం అసలు డబ్బున్న వాళ్ళు ఇంకా ఇంకా డబ్బున్న వాళ్లుగా ఎలా అవుతున్నారని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. రచయిత ఇక్కడ ఒక కథ చెప్తున్నారు. అతను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు తన తండ్రిని ఒక ప్రశ్న అడిగారు. అది, నాన్న, నేను డబ్బున్నవాడిని ఎలా అవ్వచ్చు అని. అది విని తన పూర్ డాడీ, ఎవరైతే స్కూల్లో పిల్లలకి చదువు చెప్తున్నారో అతను, బాబూ, నువ్వు డబ్బున్నవాడివి అవ్వాలని ఎందుకనుకుంటున్నావు అని అడిగాడు. దీనికి సమాధానంగా రాబర్ట్ కియోసకి కొంతమంది పిల్లలు ఇంకా వాళ్ల తండ్రులు
తనని పేదవాడననడం దీనికి కారణమని చెప్పాడు. ఇది విని తన పూర్ డాడ్ ఆలోచనలో పడ్డాడు. కొంచెంసేపు ఆలోచించి, నువ్వు డబ్బున్నవాడివవ్వాలంటే నువ్వు డబ్బు సంపాదించడం నేర్చుకోవాలని చెప్పాడు. అది విని, నేను డబ్బు సంపాదించడం ఎలా నేర్చుకోవాలి అని అడిగాడు రాబర్ట్ కియోసకి. దానికి సమాధానంగా, డాడ్, నీ బుర్రతో అని చెప్పాడు. దాని తరువాత తన కళ్లద్దాలు పెట్టుకుని పేపర్ చదవడంలో మునిగిపోయారు. దీనికి అర్థం, ఇప్పుడు నన్ను ఇంతకంటే ఎక్కువేం అడక్కు, నాకు వాటి సమాధానం తెలీదని. ఈ విషయాన్ని రచయిత రాత్రంతా ఆలోచిస్తూ ఉన్నాడు. తర్వాతి రోజు ఉదయం తనకు మంచి దగ్గర మిత్రుడైన మైక్ ఈ విషయం చెప్పాడు. రచయిత మైక్ ని ఈ డబ్బులు సంపాదించే పనిలో బిజినెస్ పార్ట్నర్ అవుతావా అని అడిగాడు. మైక్ దానికి సమాధానంగా, సరే, నేను నీతోనే ఉన్నా, కాని అసలు నువ్వు డబ్బులెలా సంపాదిస్తావు, దానికోసం మనం ఏం చేయాలి అని అడిగాడు. దీనికి సమాధానంగా రాబర్ట్ తన డాడ్ తనకి చెప్పిన విధంగానే, నాక్కూడా తెలీదు, అయినా కూడా ఈ పనిలో నువ్వు నా పార్ట్నర్ అవ్వగలవా అని అడిగాడు. దాని తర్వాత ఇద్దరు మిత్రులు ఒకరికి ఒకరు తోడుగా బిజినెస్ పార్ట్నర్స్ అయ్యారు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఇద్దరూ బాగా ఆలోచించారు. ఆఖరకు వాళ్ల స్కూల్కి వెళ్లడం వల్ల వాళ్ల ఆలోచనకు సమాధానం దొరికింది. స్కూల్లో వాళ్లకు నేర్పించిన ఒక పాఠం చూశాక రాబర్ట్ కియోసాకికి డబ్బులు సంపాదించడానికి ఫార్ములా దొరికేసింది అని అనిపించింది. ఆ ఫార్ములాను ఉపయోగించి కియోసాకి ఇంకా మైక్ చాలా ముడిసరుకును పోగు చేశారు. దానికోసం చాలా కష్టపడ్డారు కూడా. తన డాడ్ గ్యారేజ్లో కొన్ని కాసులు తయారు చేశారు. వాళ్ళ డాడ్ తనను చూసి, నువ్వేం చేస్తున్నావని అడిగాడు. దానికి సమాధానంగా కియోసాకి చెప్పాడు, మీరు చెప్పిందే చేస్తున్నాను, డబ్బులు తయారు చేస్తున్నాను. అప్పుడు తన పూర్ డాడ్, నేను నీతో మాట్లాడాలి, నాతో రా అని అన్నాడు. కియోసాకి ఇంకా మైక్ అక్కడ మెట్ల మీద కూర్చున్నారు. వాళ్లతో పాటు పూర్ డాడ్ ఇంకా రిష్ అంటే మైక్ వాళ్ల నాన్న కూడా కూర్చున్నారు. ఈ కథ మొత్తంలో కియోసాకి రిచ్ డాడ్ అని చెప్పింది మైక్ తండ్రిని ఉద్దేశించి. పిల్లలు చేసిన ఈ పనిని చూశాక కియోసాకి తండ్రి తన మాటలను వాళ్లకర్థమయ్యేలా చెప్పాడు. తన మాటల్ని సరిదిద్దుకున్నాడు కూడా. మొదటిసారి పిల్లలకి చట్టవిరుద్ధం అంటే ఏంటో చెప్పారు. పిల్లలకు వాళ్ళు చేసింది సరైనదే అనిపించింది. కాని వాళ్ళు చేసింది తప్పని, ఇలా డబ్బులు ముద్రించకూడదని, అలా చేస్తే చట్ట ప్రకారం నేరమని, దానికి చాలా పద్ధతులుంటాయని తెలుసుకున్నాక వాళ్ల ముఖం వాడిపోయింది. మరి మేము డబ్బున్న వాళ్లం ఎలా అవ్వగలమని ప్రశ్నించారు. అప్పుడు కియోసాకి వాళ్ల నాన్న అంటే పూర్ డాడ్, నువ్వు నిజంగా డబ్బున్నవాడివవ్వాలనుకుంటే నువ్వు అడగాల్సింది నన్ను కాదు, మైక్ వాళ్ల నాన్నని అని చెప్పాడు. మీరెందుకు చెప్పలేరు అని అడిగాడు కియోసాకి. మనం పేదవాళ్లం ఎందుకయ్యాం? దానికి సమాధానంగా, నేనొక టీచర్ని, నేను డబ్బులు సంపాదించే మార్గాన్ని ఎంచుకోలేదు అని జవాబిచ్చాడు కియోసాకి వాళ్ల నాన్న. డబ్బులు సంపాదించాలంటే నువ్వు మైక్ వాళ్ల నాన్ననే అడగాలి. ఎంత అందమైన మాట చెప్పాడో కదా కియోసాకి వాళ్ల నాన్న. మనం ఏదైనా ఒక గోల్ సాధించాలంటే మనం ఎంచుకునే మార్గం కూడా దానికి సరిపోయేదిగానే ఉండాలి. ఆ మార్గాన్ని చూపించేవాణ్ణి కూడా సరైన వ్యక్తిని ఎంచుకోవాలి. గెలవాలంటే బాగా కష్టపడాలి. కాని కష్టం అనేది ఒక కూలి పని చేసుకునేవాడు కూడా చేస్తాడు. కాని సక్సెస్ అవ్వాలంటే కరెక్ట్ దారిలో, కరెక్ట్ వైపు మంచి స్ట్రాటజీ ఉపయోగించి కష్టపడాలి. త్వరగా నిర్ణయం తీసుకోవడం నేర్చుకో. డబ్బున్నవాడివవ్వాలా? అయితే తక్కువ సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవడం నేర్చుకో. పూర్ డాడ్ రచయితని డబ్బులు ఎలా సంపాదించాలన్న విషయం, సక్సెస్ఫుల్ ఎలా అవ్వాలన్న ప్రశ్న మైక్ తండ్రిని అడిగి తెలుసుకోమని చెప్పారు. అందుకే రాబర్ట్ ఇంకా మైక్ ఇద్దరు కూడా వాళ్ళ రిచ్ డాడ్ను డబ్బున్నవాళ్లు ఎలా అవ్వాలి, ఇంకా ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించాలి అన్న విషయాలు అడిగి తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. రాబర్ట్, మీరు నాకు డబ్బులు సంపాదించడం నేర్పుతారా అని తన రిచ్ డాడ్ని అడిగారు. దానికి రిచ్ డాడ్ ఒక కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ ఏంటంటే, ఈ పిల్లలు తనతో పనిచేస్తూ ఇదంతా నేర్చుకోవాలని. అంతేకాని క్లాసులో కూర్చొని పాఠాలు నేర్చుకున్నట్టు ఉండకూడదు. మీకు నేను క్లాసులో కూర్చొని పాఠం చెప్పేంత సమయం నా దగ్గర లేదు. అలా చెప్పినా మీరు దాన్ని ప్రాక్టికల్గా వాడలేరు కూడా. మీ మాటను విని రాబర్ట్ ఇంకా మైక్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. వాళ్లకు ఒప్పుకోవాలో వద్దో అర్థం కాలేదు. వాళ్ల కన్ఫ్యూజన్ చూసి వాళ్ళ డాడ్ వాళ్లతో, మీరు జీవితంలో సక్సెస్ చూడాలనుకుంటే తక్కువ సమయంలో ఏదైనా డిసైడ్ అయ్యేలా ఉండడం నేర్చుకోండి అన్నాడు. త్వరగా డెసిషన్ తీసుకోవడం నేర్చుకోండి. తొందరపడమని అతను చెప్పట్లేదు. కానీ తక్కువ సమయంలో ఎవరైతే సరైన నిర్ణయం తీసుకునే కళ కలిగి ఉంటారో వాళ్లే జీవితంలో ముందుకు వెళ్లగలరు.
అది విన్నాక పిల్లలు ఆడుకోవడం మానేసి పని చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ విధంగా డబ్బులు ఎలా సంపాదించొచ్చో నేర్చుకుందామని వారి ఆశ. ఇంకెందుకు ఆలస్యమని తర్వాతి రోజే వాళ్ళ రిచ్ డాడ్ దగ్గరకు పిల్లలు వెళ్లారు. రిచ్ డాడ్ ఆ పిల్లలకు ఒక షాపులో శుభ్రం చేసే పనినిచ్చారు. ఆ రోజుల్లో కెమెరాల వంటి వస్తువులు లేకపోవడం వల్ల తలుపులు ఎక్కువగా తెరిచి ఉండేవి. దానివల్ల సామాన్లన్నిటి మీద ధూళి ఎక్కువగా ఉండేది. ఈ పనికి వాళ్లకి 30 సెంట్లు ఇచ్చేవారు. ఈ విధంగా వాళ్లకి డబ్బులు మిగిలేవి కాదు. దీనివల్ల తనకి బాగా భయం వేసి ఒకరోజు మైక్తో నేనింక పని చేయనని చెప్పాడు. నా జీతమైనా పెంచాలి, లేదా నేను ఈ ఉద్యోగం మానేస్తాను. అలా అనుకుని 9 ఏళ్ల రాబర్ట్ కియోసకి ఇంకా తన మిత్రుడు మైక్ రిచ్ డాడ్ వద్దకు వెళ్లారు. రిచ్ డాడ్ ముందు కూర్చోగానే మైక్ ఏడవడం మొదలుపెట్టేశాడు. డాడ్, నేను మీ దగ్గర పనిచేస్తే నాకు డబ్బులు సంపాదించడం నేర్పిస్తానని చెప్పారు. నా వైపు నుండి నేను నిజాయితీగా శ్రద్ధగా పనిచేశాను. చాలా కష్టపడ్డాను. ఈ పని కోసం నేను నా ఆటను కూడా వదులుకున్నాను. కానీ మీరిచ్చిన మాట నుండి తప్పుకుంటున్నారు. మీరు నాకేమీ నేర్పించలేదు. జనాలు మిమ్మల్ని ఆశాపరుడు అంటారు. మీరు డబ్బులు సంపాదించాలని మాత్రమే కోరుకుంటున్నారనుకుంటారు. మీరు మీతో పనిచేసేవాళ్ల గురించి అసలు పట్టించుకోవట్లేదు. నేనొక చిన్న పిల్లాణ్ణి. మీరు నాతో ఇలా ప్రవర్తించడం తప్పు అన్నాడు. అప్పుడు ఆ రిచ్ డాడ్, నేను మీకు పని నేర్పిస్తూనే ఉన్నానని చెప్పారు. రాబర్ట్ ఆ సమయంలో చాలా కోపంగా ఉన్నాడు. లేదు, మీరు నాకేమీ నేర్పించలేదు. ఏం నేర్పించారో మీరే చెప్పండి అని అడిగాడు. ఏమీ లేదు. మీ దగ్గర పని నేర్చుకోవడానికి చాలా తక్కువ డబ్బుకి పనిచేయడానికి కూడా ఒప్పుకున్నాను. దాని తర్వాత మీరు నాతో మాట్లాడలేదు. నేను మీ మీద ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాను. మన దేశంలో కూడా పిల్లలకి పని ఇవ్వకూడదు అని ఒక చట్టం ఉంది. మీకు తెలుసు కదా. నా పూర్ డాడ్ ప్రభుత్వం కోసం పనిచేస్తారన్నాడు. ఈ మాటను విని రిచ్ డాడ్, సభాష్, ఇప్పుడు నువ్వొకప్పుడు నా కోసం పనిచేసిన వాళ్లలాగా మాట్లాడుతున్నావు. వాళ్లని నేను పని నుండి పీకేశాను, లేదా వాళ్లే పని వదిలేసి వెళ్లిపోయారు. నీకు నేర్పించడం విషయానికొస్తే ఎవరు చెప్పారు నీకు నేనేమీ నేర్పలేదని? ఎన్ని రోజుల నుండి నువ్విక్కడ పనిచేస్తున్నావో ఒకసారి బాగా ఆలోచించు. ఏదైనా నేర్పడం అంటే మాట్లాడడం లేదా ఉపన్యాసం ఇవ్వడం మాత్రమేనా? చెప్పు. ఈ విధంగా నీకు స్కూల్లో నేర్పిస్తారు. కాని జీవితంలో ఎవరూ నీకు ఉపన్యాసం ఇచ్చి లేదా మాట్లాడి నేర్పించరు. నువ్వు ఆ సంఘటనను అనుభవించాలి, ఆ కష్టాలను అనుభవించాలి, నీ దారి నువ్వే వెతుక్కోవాలి. తర్వాత జీవితం నీకొక గుణపాఠం నేర్పిస్తుంది. నేనింకా మంచి మనిషిగా మారుస్తుంది. నిజమే కదా. జీవితంలో చాలా సంఘటనలు, సమయాలు మనల్ని కుదిపేస్తాయి, తోస్తాయి. మనం ఆ సమయంలో మనకే ఇలా ఎందుకవుతుందని కంగారు పడతాం. కాని బాగా ఆలోచిస్తే జీవితం ఆ సంఘటన ద్వారా మనకి నేనీకు మంచి పాఠం నేర్పిస్తున్నాను అని చెప్తుందేమో. కాని 9 ఏళ్ల రాబర్ట్కి ఈ పెద్ద మాటలు అర్థం కాలేదు. అందుకే రిచ్ డాడ్ మళ్లీ అర్థమయ్యేలా చెప్పడం మొదలుపెట్టాడు. జీవితం నీకేదైనా మంచి పాఠం చెప్పడానికి ప్రయత్నిస్తే అది నేర్చుకో. ఎందుకంటే నువ్వు దాని నుండి ఏమీ నేర్చుకోకపోతే నీ జీవితమంతా నువ్వు దెబ్బలు తినాల్సొస్తుంది. నువ్వు చేస్తున్న ఉద్యోగంలో ఉంటూ దానిలో ఉండే సమస్యల్ని ఎదిరించి పాఠాలు నేర్చుకుంటే నువ్వు బాగా డబ్బు సంపాదించి సుఖంగా ఉండగలవు. కాని నువ్వు వీటి నుండి ఏదీ నేర్చుకోకపోతే నువ్వు నీ సమస్యలకు, నీ ఉద్యోగాన్ని, నీ జీతాన్ని, నీ యజమానిని తిడుతూ కాలం గడపాల్సుంటుంది. ఎప్పుడూ కూడా ఎవరో రావాలి, వచ్చి నీ జీతం పెంచాలి, నీకు సుఖమైన జీవితాన్నివ్వాలి అని కోరికలు కంటూ ఉండాలి. అదే అయ్యే పని కాదు. ఎవరైనా వేరే వాళ్లను మార్చడం కంటే మనల్ని మనం మార్చుకోవడం సులభం. తన రిచ్ డాడ్ తనను ప్రతి గంటకి 10 సెంట్లు ఇచ్చే ఉద్యోగంలో పెట్టారు. 10 సెంట్లు చాలా తక్కువ. రాబర్ట్ ఆ ఉద్యోగాన్ని వదిలేసి తన రిచ్ డాడ్ దగ్గరికి వెళ్లి, నేనింత తక్కువ డబ్బుకు పనిచేయనని చెప్పారు. నువ్వు 10 సెంట్లకు పనిచేయకపోవడం నాకు సంతోషాన్నిస్తుంది. నువ్వు కోపం తెచ్చుకొని నా దగ్గరకు రాకపోతే నేను ఎప్పటికీ నీకు డబ్బులు సంపాదించే కళను నేర్పించేవాణ్ణి కాదు. నువ్వు డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటున్నావని ఇది రుజువు చేసింది. రాబర్ట్ తన నాన్న చెప్పిన మాటలు చాలా జాగ్రత్తగా విన్నాడు. రిచ్ డాడ్ ఇంకా చెప్పడం మొదలుపెట్టాడు. నీకు తెలుసా, పేదతనం డబ్బులకు కాదు, మనసుకుంటుంది. మనిషి మొత్తం జీవితమంతా భయపడుతూ కేవలం డబ్బుల కోసమే పనిచేస్తాడు. నేను నిన్ను డబ్బుల కోసం పనిచేయమని ఎప్పటికీ చెప్పను. నీ డబ్బులు నీకోసం పనిచేసేలాంటి ఉద్యోగం నువ్వు చేయాలి. ఈ మనుషులు నేను వాళ్ల సమస్యలకి కారణం అనుకుంటారు. నేను వాళ్లకి తక్కువ డబ్బులిస్తున్నానని అనుకుంటున్నారు. కాని నిజానికి మనుషులు ఆ తక్కువ జీతానికే పనిచేద్దాం అనుకుంటున్నారు.
వాళ్ల పనికి ఆ జీతం సరిపోతుందా అని వాళ్ళెప్పుడూ ఆలోచించరు. కాని నువ్వు, ఆ జనాలు జీవితం మొత్తం మీ సమస్యలకి కారణం నేననుకుంటే వాళ్లు కూడా ఏమీ నేర్చుకోలేరు. అలాగే నువ్వు కూడా ఏమీ నేర్చుకోలేవు. సులువైన పద్ధతేంటి? నన్ను మార్చడమా, లేకపోతే మిమ్మల్ని మీరు మార్చుకోవడమా? మీరంతకంటే మంచి పని నేర్చుకునేలా మిమ్మల్ని మీరు మార్చుకోండి. నువ్వు డబ్బుల కోసం పనిచేద్దామనుకుంటే స్కూల్లోనే ఉండు. ఇది నేర్చుకోవడానికి అంతకంటే మంచి స్థలం ఇంకొకటి లేదు. కాని డబ్బులు నీకోసం ఎలా పనిచేస్తాయో అనేది నేర్చుకోవాలనుకుంటే నేను నీకది నేర్పిస్తాను. కాని నువ్వది నేర్చుకోవాలనుకుంటేనే అది వీలవుతుంది. నువ్వు నేర్చుకోవడానికి తయారుగా ఉన్నావా? రాబర్ట్ నేర్చుకుంటా అన్నట్టు తలూపాడు. రిచ్ డాడ్ ఇంకా చెప్పడం మొదలుపెట్టాడు. చూడండి పిల్లలు, నేను ముందుగా చెప్పినట్లు నేర్చుకోవడానికి చాలా ఉంది. డబ్బుతో మీ పని ఎలా చేయించుకోవాలి అనేది జీవితం మొత్తం సాగే ఒక ప్రక్రియ. నేను మొదట్నుండే చెప్తున్నాను, డబ్బుకి సంపాదించిన నా చదువు జీవితం మొత్తం సాగుతుంది. దానికి కారణం నేను ఎంత ఎక్కువ ఏదైనా నేర్చుకుంటానో అంతే ఎక్కువగా ఏదైనా నేర్చుకోవాలని నా కోరిక పెరుగుతూ ఉంటుంది. చాలా తక్కువ మందికి అసలు సమస్య డబ్బులు కాదు అని అర్థమవుతుంది. అసలైన సమస్య నాలెడ్జ్ది, మీ ఆలోచనది. మీలో ఇంతకుముందు ఎంతైతే నేర్చుకోవాలనే కోరిక ఉందో అంత కోరిక ఇప్పటికీ ఉందా? దానికి సమాధానంగా రాబర్ట్, హా, నేను మిగిలిన పిల్లల్లా కాదు కదా, నేను నేర్చుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు. సరే, అయితే రేపటి నుండి పనిలోకి రా. కాని ఈసారి నేను నీకు ఏ జీతం ఇవ్వను. ఈసారి నుండి నీ జీతం బంద్. ప్రతి శనివారం 3 గంటలు ఎప్పట్లాగే ఇక్కడ పనిచేయాలి. కాని ఈసారి గంటకి 10 సెంట్ల జీతం ఇవ్వను. నువ్వే కదా డబ్బుల కోసం పనిచేయడం నేర్చుకోనన్నావు. అందుకే నీకు నేను ఏదీ ఇవ్వను అన్నాడు రిచ్ డాడ్. రిచ్ డాడ్ మాటలు విని రాబర్ట్ చాలా సైలెంట్ అయిపోయాడు. తనకేం చేయాలో అర్థం కాలేదు. తర్వాత 3 వారాలు రాబర్ట్ తన స్నేహితుడు మైక్తో ఫ్రీగా పనిచేస్తున్నాడు. పని అంతగా భయపడాల్సిందేమీ కాదు. సమయం అవుతున్న కొద్దీ పని చాలా తేలిక కూడా అయింది. కాని తన బేస్బాల్ గేమ్స్ ఇంకా కామిక్స్ చూడడం అవ్వట్లేదని బాధపడ్డాడు. ఎందుకంటే వాళ్లు వాటిని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. అంతేకాకుండా వాళ్లకి డబ్బులు కూడా రావట్లేదు. 3వ శనివారం మధ్యాహ్నం రాబర్ట్ కియోసాకి రిచ్ డాడ్ పిల్లలు పనిచేస్తున్న షాప్ దగ్గరికి వచ్చాడు. వచ్చి, మీరు జీవితాంతం మిగిలిన నా ఉద్యోగుల్లాగా ఈ పని చేస్తారా అని అడిగాడు. ఇలాగే భయపడుతూ ఉంటారా? మీ జీతం పెంచాలనుకుంటున్నాను. అది 25 సెంట్లు గంటకి. ఇది విని ఇద్దరూ లోపల సంతోషించారు. కాని బయటకేమీ అనలేదు, మాట్లాడలేదు. రిచ్ డాడ్ కొంచెంసేపు ఆలోచించి, సరే, దీనికి కూడా మీరు సంతోషంగా లేరనుకుంటా. నేను మీ జీతం గంటకి $1 చేస్తాను. ఆ రోజుల లెక్కల్లో గంటకొ$1 అంటే దేశంలో ఉన్న బాగా డబ్బున్న పిల్లాడి కంటే కూడా ఎక్కువ. వాళ్లు కొంచెంసేపు మాట్లాడలేదు. తర్వాత సరే, అయితే నేను మీ జీతాన్ని $5 చేస్తాను గంటకి. ఇది వినగానే వాళ్ల మనసులో ఒప్పేసుకో, ఆ డబ్బుతో ఎన్ని కొనొచ్చో, చాలా పుస్తకాలు, సైకిల్స్, ఇంకా ఎన్నెన్నో కొనొచ్చు. అయినా కూడా వాళ్ళేం మాట్లాడలేదు. మీరు అత్యాశకి పోకుండా ఉండడం నాకు నచ్చింది. తొందరపడలేదు. మీరిలాగే ముందు కూడా ఉంటే భవిష్యత్తులో డబ్బుతో సంబంధం ఉన్న ఏ విషయానికి మీరు తొందరపడరు అని రిచ్ డాడ్ అన్నారు. నిజమైన ధనవంతుడెవరు? ఎవరి దగ్గరకైనా డబ్బులొస్తే దానితో పాటు భయం ఇంకా అత్యాశ కూడా కలిపొస్తాయి. రిచ్ డాడ్ తనకు డబ్బు గొప్పతనం గురించి, అది సంపాదించే విధానం గురించి, దానివల్ల వచ్చే భయాల గురించి అర్థమయ్యేలా చెప్తూ, ఏదైనా ఎక్కువ సంపాదించాలని, ఇంకా సంపాదించాలని అనుకోవడం నీ అత్యాశ అంటారు. కాని నా దృష్టిలో ఇది కోరిక మాత్రమే. దీనిలో తప్పేమీ లేదు. కాని నేను చెప్పేది నమ్ము. నేను నీకు $5 ఇచ్చినా కూడా నీ సమస్య తీరదు. నువ్వు కోటీశ్వరుడు కాలేవు. తన రిచ్ డాడ్ చెప్పిన మాటలు విని రాబర్ట్ కియోసాకి ఇలా అడిగాడు, అలా ఎందుకు? నేను అంత ఎక్కువ జీతం తీసుకున్నా కూడా డబ్బున్నవాణ్ణి ఎందుకు కాలేను? దానికి సమాధానంగా రిచ్ డాడ్ చెప్పాడు, ఎందుకంటే ఐశ్వర్యం అనేది మనసుతో ఉంటుంది, మన ఆలోచనలో ఉంటుంది, డబ్బులో ఉండదు. డబ్బు ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. కాని ఏ మనిషికైతే డబ్బు ఆలోచనలో ఉంటుందో, అంటే ఎవరికైతే డబ్బు ఎలా సంపాదించాలో తెలుసో, ఎలా మేనేజ్ చేయాలో తెలుసో, ఎలా తయారు చేయాలో తెలుసో, అలాంటి వ్యక్తి ఎప్పుడూ డబ్బున్నవాడు. అంటే మనం డబ్బుల వెనకాల పరిగెత్తకూడదా? దాని నుండి దూరంగా పారిపోవాలా అని అడిగాడు రాబర్ట్. దానికి రిచ్ డాడ్, చూడు, డబ్బు నుండి పారిపోవడం, డబ్బుకు దగ్గరగా వెళ్లడం రెండూ పిచ్చి పనులు. ఏదైనా డబ్బు అవసరం వచ్చినప్పుడు
ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు చాలా వరకు మనుషులు వాళ్ళ బుర్రతో ఆలోచిస్తారో మనసుతో ఆలోచిస్తారో చెప్పలేం. మీ భావనలు మీవే అవుతాయి. కానీ ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు మనసుతో మాత్రమే కాకుండా మెదడుతో కూడా ఆలోచించడం రావాలి. ఎప్పుడైనా మనుషులు వాళ్ళు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసినా, వాళ్ళ యజమానుల్ని తిడుతున్నా, వాళ్ళ కష్టాల గురించి మాట్లాడుతున్నా వాళ్ళు వాళ్ళ మనసుతో ఆలోచిస్తున్నారని అర్థం. ఎందుకంటే ఎవరైతే మెదడుతో ఆలోచిస్తారో ఎప్పుడూ వాళ్ళు ఎంతగా సాధించారో దాని గురించే మాట్లాడతారు. వాళ్ళు చేస్తున్న ఉద్యోగం పోతుందేమో అని భయంతో వాళ్ళెప్పుడూ ఆలోచించరు. నువ్వు నీ మనసు వల్ల ప్రభావితమైపోయి డబ్బులకు బానిసైపోవాల్సిన అవసరం లేదు. నువ్వు నీ మెదడుతో ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. డబ్బులను నీ బానిసగా చెయ్యి. అప్పుడే ఆ డబ్బులు నీకోసం పనిచేస్తాయి. ఎందుకంటే ఈ ప్రపంచంలో నిజమైన ధనవంతుడు డబ్బు వెనకాల పరిగెత్తడు. అతను తనంతట తానే డబ్బుల కోసం పనిచేయడు. అంతేకాకుండా తన దగ్గర ఉన్న డబ్బులు అతని కోసం 24 గంటలు పనిచేస్తూ ఉంటాయి. పెరుగుతున్న ధరలు అలాగే తగ్గుతున్న జీతాలు చూస్తూ ఉంటే అప్పుడప్పుడు నాకు ఆధార్ కార్డు కాదు, ఉదార్ కార్డ్ అంటే అప్పు కార్డు ఉండాలనిపిస్తుంది. ధరలు, ఖర్చులు, ఖరీదు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. వస్తువుల ధరలు పెరుగుతూ వచ్చింది. దాని వెనక ఉన్న కారణం ఆలోచన ఏమై ఉంటుంది? అసలు ఈ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, ఎలా పెరుగుతున్నాయి? దీని గురించి రాబర్ట్ రిచ్ డాడ్ చాలా చక్కగా వివరించారు. మనం ఎంత ఎక్కువగా డబ్బులు సంపాదిస్తామో అంత ఎక్కువగా ఆ డబ్బులు పోగొట్టుకుంటామేమో అని భయపడుతూ ఉంటాం. ఈ భయం డబ్బులతో పాటు ముడివేసుకునుంటుంది. డబ్బుల మీద ఉన్న వ్యామోహం మనల్ని డబ్బుల వెనక పరిగెత్తేలా చేస్తుంది. మనల్ని డబ్బుకు బానిసను చేస్తుంది. ఈ జీవితంలో ఉన్న అవసరాలలో మనమందరం కూడా ముడిపడి ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి. మనం మన కుటుంబాన్ని నడిపించడానికి, మన అవసరాలను పూర్తి చేసుకోవడానికి, మన ఇష్టాయిష్టాలు నెరవేర్చుకోవడానికి ప్రతిరోజు మనం డబ్బు వెనక పరిగెడుతున్నాం. నెమ్మదిగా ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని కోరుకుంటాను. డబ్బులు సంపాదించడం తప్పు కాదు. మనం డబ్బులు సంపాదించడానికి వెనకాల ఉన్న స్థిరత్వం మనకి ముఖ్యం. ఇదే మనకు పెరుగుతున్న ధరలకు కారణం. అదే ఈ సమాజంలో ఉన్న పరిస్థితుల్ని తారుమారు చేస్తుంది. ఒక చిన్న ఉదాహరణతో ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం. ఎవరైనా ఒక డాక్టర్ తన కుటుంబాన్ని బాగా సంతోషంగా ఉంచాలి అనుకుని తన ఫీజులు పెంచుతాడు. అతను ఫీజు పెంచడం వల్ల అన్ని మెడికల్ ఫెసిలిటీస్, ఆరోగ్యానికి సంబంధించిన సదుపాయాల ఖర్చులు పెరిగిపోతాయి. దీనివల్ల పేదవాళ్లకి చాలా నష్టం కలుగుతుంది. అందుకే పేదవాళ్ల ఆరోగ్యం డబ్బున్న వాళ్ల కంటే తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే డాక్టర్స్ వాళ్ల ఫీజులు పెంచారో లాయర్లు కూడా వాళ్ల ఫీజులు పెంచుతారు. లాయర్లు ఫీజు పెంచగానే స్కూల్ టీచర్లు కూడా వాళ్ల జీతం పెంచమని అడుగుతారు. ఇదిలా నడుస్తూ ఉంటుంది. తొందరలోనే డబ్బున్నవాడింకా డబ్బున్నవాడిగా, పేదవాడింకా పేదవాడిగా మారిపోతారు. వీళ్ళిద్దరి మధ్య ఎంత భేదం వస్తుంది అంటే దానివల్ల సోషల్ ఇంబ్యాలెన్స్ మొదలవుతుంది. రిచ్ డాడ్ చెప్పిందంతా విని రాబర్ట్ అతనితో, అంటే డాడ్, ఖరీదు పెరగకూడదు అంటారా అని అడిగాడు. దానికి రిచ్ డాడ్, ఒక మంచి ప్రభుత్వం అలాగే మంచి చదువుకున్న మనుషులు ఉన్న దగ్గర పెరగకూడదు. ఇంకా చెప్పాలంటే ధరలు తగ్గాలి. కానీ ఇలాంటివన్నీ సిద్ధాంతాల్లో మాత్రమే జరుగుతాయి. నిజానికి ఇలాగే జరగాలి. ప్రాక్టికల్ జీవితంలో ఇలా జరగదు. నేనికి చెప్పిన విధంగా ధరలు అనేవి అజ్ఞాని భయం వల్ల పెరుగుతాయి. స్కూల్లో పిల్లలకు డబ్బుల గురించి, డబ్బులు సంపాదించడం గురించి నేర్పిస్తే వాళ్ల దగ్గర ఎక్కువ డబ్బులుండే అవకాశం ఉంటుంది. దానివల్ల బజార్లో ఉండే ధరలు కూడా తగ్గుతాయి. ఇవన్నీ కూడా ఒకటితో ఒకటి రిలేటెడ్ అయి ఉంటాయి. కానీ మన సొసైటీలో డబ్బుల కోసం పనిచేయడం మాత్రమే నేర్పిస్తారు. డబ్బులో ఉండే బలాన్ని ఉపయోగించడం నేర్పించరు. అందుకే నేను నీకెప్పుడూ కూడా డబ్బులకి సంబంధించిన ఏ విషయాన్నైనా మెదడుతో ఆలోచించమని చెబుతున్నాను. దానికి సమాధానంగా రాబర్ట్, డాడ్, మీరిందాకటి నుంచి కూడా మనసుతో ఆలోచించొద్దు, మెదడుతో ఆలోచించు అని చెప్తున్నారు. కానీ మనసుతో ఆలోచించడానికి, మెదడుతో ఆలోచించడానికి తేడా ఏంటి? దాన్ని వివరిస్తూ రిచ్ డాడ్ ఇలా చెప్పాడు. చూడు, నేను చాలాసార్లు డబ్బుల కోసం పనిచేస్తున్నారని, లేదా డబ్బున్న వాళ్లు వాళ్ల దగ్గర పనిచేసే వాళ్లను దోపిడీ చేస్తున్నారని, నా జీతం పెంచాలని, నేను ఈ పనిలో సంతోషంగా లేను, ఇంకొక ఉద్యోగం వెతుక్కోవాలని ఇలాంటి చాలా మాటలు వింటూ ఉంటాను. కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ మాటలన్నీ కూడా ఒక ఫీలింగ్లో ఉండి చెప్పిన మాటలు, ఎమోషనల్ అయి చెప్పిన మాటలు. మనం ఎప్పుడైనా భావనలో మునిగిపోయి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది మనల్ని సమస్యల్లోకి తోస్తుంది.
అందుకే విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకో. ఎప్పుడైనా ఏదైనా నిర్ణయం తీసుకుంటే నీ మెదడుతో నిర్ణయం తీసుకో. తొందరపాటొద్దు, కాని తొందరగానే పని చూడు. ఇలా మనసు పెట్టి పనిచేస్తూ ఉంటే మీ మెదడు ఏదో ఒక సమయంలో మీకు ఎక్కువ డబ్బులు సంపాదించే పని ఏదో ఒకటి చెప్తుంది. వేరే వాళ్ళు చూడలేని వస్తువులను నువ్వు చూడగలవు. అవకాశం వాళ్ల ముక్కు కిందే ఉంటుంది, ఎదురుగా ఉంటుంది, కొన్నిసార్లు వాళ్ల పక్కనే ఉంటుంది. అయినా కూడా వాళ్లు దాన్ని గుర్తుపట్టలేకపోతారు. కాని నువ్వు మెదడుతో పనిచేస్తే దాన్ని గుర్తుపట్టగలవు. ఆ అవకాశాల్ని సద్వినియోగం చేసుకోగలవు. నీ జీవితంలో ముందుకు వెళ్లగలవు. ధనవంతుడి ఆలోచన. ₹1 అడిగితే ₹2 చేతిలో పెట్టేవారు. మా నాన్న నేను డబ్బున్నవాణ్ణి అనిపించేలా చేసేవాడు. మీ ఆలోచన సరైన దారిలో ఉంటే మీరు మీ గమ్యాన్ని త్వరగా చేరుకోగలుగుతారు. మనిషి అవసరాలు తీరాలంటే ఈ రోజుల్లో డబ్బులు ఎంత ముఖ్యమో మనలో ఎవరికీ తెలియంది కాదు. మనం పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతూ ఉంటాం. డబ్బున్నవాళ్లం అవ్వడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. మన ఆలోచన ఎప్పుడు ఇలాగే ఉంటుంది. కాని నిజంగా ఆ ఆలోచన మీ లోపల ఉందా? మనం చిన్నగా ఉన్నప్పుడు ₹1 ₹2తో కూడా సంతోషంగా ఉండేవాళ్లం. కాని ఇప్పుడు మనం ఎంత డబ్బు సంపాదించినా సంతోషంగా ఉండలేకపోతున్నాం. మనం పేదరికంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడూ ఏదో ఒక లోటు ఉంటుంది. దీనికి కారణమేంటి? అసలు తేడా ఎక్కడ జరుగుతుంది? తేడా మీ ఆలోచనలో ఉంది. దీని గురించి రాబర్ట్ ఏం చెప్తున్నారంటే, గొప్పవాళ్ల దగ్గర, డబ్బున్న వాళ్ల దగ్గర డబ్బు ఎక్కువగా ఎందుకుంటుందంటే వాళ్లు ప్రిన్సిపల్ నమ్ముతారు. ఇంకొక వైపు పేదవాళ్లు ప్రిన్సిపల్ను సరిగా అర్థం కూడా చేసుకోలేరు. అందుకే చదువుకున్నంత మాత్రాన సరిపోదు అని అంటూ ఉంటారు. ఫైనాన్షియల్ గా లిటరేట్ అయ్యుండాలి. అంకెలతో తేడా జరగదు. మీ మార్కులతో ప్రయోజనం ఉండదు. మీరెప్పుడైతే మీ సక్సెస్ స్టోరీ మీ చేతులతో రాసుకుంటారో అప్పుడే మీరు ప్రయోజనం పొందుతారు. చాలా కుటుంబాల్లో ఎవరైతే ఎక్కువగా కష్టపడతారో వాళ్ల దగ్గర ఎక్కువ డబ్బులుండడం గమనిస్తూ ఉంటాం. కాని ఆ డబ్బులన్నీ లయబిలిటీలో ఖర్చు పెడితే దానిలో సుఖమేముంది? ఇదొక మంచి ఇంట్రెస్టింగ్ ఎక్సర్సైజ్. దీన్ని ఒకసారి చేసి చూడండి. లయబిలిటీ ఇంకా అసెట్స్ ఈ రెండిటికి ఒక చార్ట్ తయారు చేసుకోండి. దాన్ని సరిగ్గా పరిశీలిస్తే మీకు మీ ఖర్చు ఎక్కువ శాతం ఎక్కడ పోతుందో అర్థమవుతుంది. మీ పద్ధతి సరైందా కాదా అని కూడా తెలుస్తుంది. మీరెక్కువ దేని మీద ఖర్చు పెడుతున్నారో కూడా మీరు ఈ పద్ధతిలో తెలుసుకోవచ్చు. మీ ఖర్చు లయబిలిటీస్ వైపు ఉందా, అసెట్స్ వైపు ఉందా కూడా తెలుస్తుంది. మీరు మీ ఖర్చును ఎంతగా నియంత్రించాలో తెలుస్తుంది. ఈ మొత్తం విషయాన్ని సులభమైన పదాల్లో చెప్పాలంటే మీ మొత్తం ఖర్చు ఎలా పెడుతున్నారు అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం పాత రోజులు చూసుకుంటే అప్పట్లో మన గోల్ ఒక డాక్టర్ అవ్వాలని కాని, ఒక లాయర్ అవ్వాలని కాని ఉండేది. ఇవన్నీ కూడా ప్రొఫెషన్స్. దీనికి ధనవంతుడవడంతో ఏం సంబంధం లేదు. కాని మన ఆలోచన, మనం డాక్టర్ అయితే చాలా డబ్బులు సంపాదించొచ్చు, మనం లాయర్ అయితే చాలా డబ్బులు సంపాదించొచ్చు అని ఉండేది. బారిస్టర్ అయితే ఇంకా డబ్బులు సంపాదించొచ్చు. ఈ ఆలోచనకు ఉన్న మూలమే తప్పు. పాతకాలంలో ఎవరైతే డాక్టర్, ఇంజనీర్ అలా ఏదైతే అవ్వాలనుకున్నారో అవన్నీ ఇప్పుడైపోయారు. కానీ ఇప్పటికీ వాళ్ళు డబ్బుల కోసం కష్టపడుతున్నారు. ఎందుకలా? ఎందుకంటే వాళ్ల పునాదే తప్పు కాబట్టి. కాని ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పిల్లలిప్పుడు అథ్లెట్ అవ్వాలని కోరుకుంటున్నారు, స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలనుకుంటున్నారు, స్టార్ అవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్లు మంచి మార్కులు, మంచి గ్రేడ్లు సంపాదిస్తే వాళ్ల కెరియర్లో సక్సెస్ అవ్వలేరని తెలుసుకున్నారు. ఇప్పుడు ప్రపంచం మారిపోయింది. ఈ కాలంలో అందరూ పనిచేస్తున్నారు. భార్య, భర్త ఇద్దరూ పనిచేస్తున్నారు. ఇద్దరి సంపాదన కలిపి కూడగట్టి ధనవంతులవడానికి ప్రయత్నిస్తున్నారు. అందరి దృష్టి వాళ్ల కెరియర్ మీదే ఉంటుంది. సంపాదన పెరుగుతుంది. కానీ ఆ సంపాదనతో పాటే వాళ్ల ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. దీనివల్ల మీకు అర్థమవ్వాల్సింది ఏంటంటే, మీరు డబ్బుకి సంబంధించిన జ్ఞానం నేర్చుకోకుండా ఎంత సంపాదించినా డబ్బు వృధా. అవన్నీ మీ లయబిలిటీలోకి వెళ్లిపోతాయి. ఈ గొడవ అలా నిరంతరం అవుతూనే ఉంటుంది. దాని తర్వాత అందరూ కూడా ఈ సమస్య నుండి బయట ఎలా పడాలి అని ఆలోచిస్తారు. ఎక్కువ డబ్బులు సంపాదిస్తే మనిషి ధనవంతుడవుతాడు అని అందరూ అనుకుంటారు. కాని రచయిత చెప్తుందేంటంటే, సంపద అనేది ఒక ఆలోచన. సంపద అనేది మీకున్న ధనాన్ని సరైన చోట ఉపయోగించాలి అనే ఒక ఆలోచన. సంపద డబ్బు వెనకాల పరిగెత్తకూడదు అనే ఒక ఆలోచన. సంపద రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు భయపడకూడదు అనే ఒక ఆలోచన. ఎప్పుడైతే మీ డబ్బు మీకోసం పనిచేస్తుందో అప్పుడు మీ సొంతం అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఖర్చు పెడుతున్నప్పుడు మీ డబ్బులు పోతాయేమో అని భయపడకండి. ఎందుకంటే సంపద అనేది ఒక ఆలోచన.
డబ్బుని సరైన స్థలంలో ఇన్వెస్ట్ చేయడం, దాన్ని తప్పు ప్రదేశంలో ఇన్వెస్ట్ చేయకుండా ఉండడం, మీ దగ్గర ఉన్న డబ్బుని సరిగ్గా ఉండేలా చూసుకోవడం కూడా మిమ్మల్ని ధనవంతులు చేస్తుంది. అసలు చెప్పేదానిలో సంపద అంటే ఏమిటి? సంపద అనేది మీరెంత సంపాదిస్తున్నారు అది కాదండి. నిజమైన సంపద అంటే మీరు సంపాదించిన డబ్బుల్లో ఎంత దాచిపెడుతున్నారు అని. మీ ఆలోచన ఆగిపోకూడదు. మీరు ఆగిపోయినా పర్లేదు, కానీ మీ ఆలోచన ఆగిపోకూడదు. ఎందుకంటే ఆలోచన ఆగిపోతే మీ జీవితం ఎటువంటి ఆలోచన లేకుండా సాగిపోతుంది. ఈ విషయం 1947కు సంబంధించింది. ప్రపంచంలో ఫుడ్ చైన్లో చాలా పెద్దదైన మెక్డొనాల్డ్స్ ఫౌండర్ రే క్రోక్ ఒక ఎంబీఏ ప్రోగ్రాంలో స్పీచ్ ఇచ్చారు. చాలా మంచి స్పీచ్ అది. అది విని అందరూ చప్పట్లు కొట్టారు, సంతోషించారు. స్పీచ్ తర్వాత ఎంబీఏ చేస్తున్న విద్యార్థులు అతనితో సమయం గడపాలని కోరుకున్నారు. కొంచెం సమయం వాళ్లతో గడపమని అతన్ని రిక్వెస్ట్ చేశారు. మాటల మధ్యలో రే క్రోక్ ఒక ప్రశ్న అడిగారు. నేను ఏ బిజినెస్ లో ఉన్నానో మీకు తెలుసా? అతను మెక్డొనాల్డ్స్ లో చేస్తున్నారని అందరికీ తెలుసు కాబట్టి అతను ఫుడ్ బిజినెస్ లో ఉన్నారని అందరూ అనుకుంటున్నారు. పిల్లలు కూడా అదే సమాధానం ఇచ్చారు. అది విని రే నవ్వడం మొదలుపెట్టాడు. అతని నిజమైన బిజినెస్ రియల్ ఎస్టేట్కి సంబంధించింది. ఎందుకంటే మెక్డీ కోసం అది పెట్టాల్సిన స్థలాలను బాగా కనుక్కొని అప్పుడక్కడ స్టోర్ పెట్టాల్సి ఉంటుంది. ఎక్కడైతే వాళ్ళ ఫ్రాంచైజ్ ఓపెన్ అవుతుందో అక్కడే వాళ్ళకి స్థలం కూడా అమ్ముతారు. ఇక్కడ అర్థం ఏంటంటే ఫ్రాంచైజ్ కొనేవాడు ఆ సమయంలో ఆ భూమిని కూడా కొంటున్నాడు. ఈ విధంగా ఇది ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా అయిపోతుంది. ఇలాంటి ఒక పాఠమే రాబర్ట్ కియోసకి తండ్రి కూడా తనకు అర్థమయ్యేలా చెప్పారు. అప్పుడప్పుడు జనాలు వాళ్ల పనుదిలేసి మిగిలిన అందరి కోసం పనిచేస్తారు. ట్యాక్స్ పే చేసి ప్రభుత్వం కోసం పనిచేస్తారు. జీతాలు తీసుకుని కంపెనీ కోసం పనిచేస్తారు. లోన్స్ తీసుకుని బ్యాంక్ వాళ్ల కోసం పనిచేస్తారు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా ఉండడం వల్ల మనం ఇవన్నీ చేస్తున్నాం. స్కూల్ మనకి ఒక ఎంప్లాయీ అవ్వడం నేర్పిస్తుంది, ఎంప్లాయర్ అవ్వడం నేర్పదు. మీరేం నేర్చుకుంటారో మీరదే అవుతారు. అందుకే ఎప్పుడూ కూడా సరైంది చదవండి. మీరు సైన్స్ చదివితే డాక్టర్ అవుతారు, మ్యాథమెటిక్స్ చదివితే ఇంజనీర్ అవుతారు. అంటే మీరు ఏం చదివారో అదే అవుతారు. కానిక్కడ సమస్య ఏంటంటే ఈ చదువుకునే వాళ్లకి దీనివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకంటే వాళ్లకి ఉద్యోగం ఇంకా వ్యాపారం మధ్యలో ఉన్న తేడా తెలియదు. ఎవరైనా మిమ్మల్ని మీ వ్యాపారం ఏమిటి అని అడిగితే మీరు నేనొక డాక్టర్ అని చెప్పకూడదు. ఎందుకంటే అది మీ ప్రొఫెషన్, బిజినెస్ కాదు. ఆ ప్రొఫెషన్ ఉపయోగించి మీరు జనాలకి సేవ చేస్తారు. ఆ ప్రొఫెషన్తో మీరు మీ ఇంటిని నడుపుతారు. ధనవంతులు అవ్వాలంటే ప్రొఫెషన్ కాదు, బిజినెస్ కావాలి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరేం చేసినా కూడా దాన్ని మీ బిజినెస్గా మార్చుకోండి, మీ ఉద్యోగంగా కాదు. మీ మొత్తం జీవితం అంతా వేరే వాళ్ల కోసం పనిచేసి వాళ్లను ధనవంతుల్ని చేయడానికి పాడు చేయకండి. మీ జీవితాన్ని అందంగా చేయడానికి ప్రయత్నించండి. చాలా మందికి కొన్ని విషయాలు చాలా ఆలస్యంగా గుర్తొస్తాయి. ఉదాహరణకి వాళ్ళింటి మీద తీసుకున్న లోన్ వాళ్ళని ఇబ్బంది పెడుతుందని, దానివల్ల వాళ్ళు దేనినైతే వాళ్ల ఎసెట్గా అనుకుంటున్నారో అది ఇప్పుడు వాళ్ళకి లయబిలిటీగా మారింది. వాళ్ళొక కార్ తీసుకుంటే దానికున్న ఖర్చులు లయబిలిటీస్గా మారుతాయి. వాటిని నెరవేర్చాలంటే ఉద్యోగం కావాల్సిందే. ఎప్పుడైనా వాళ్ల సేఫ్ జాబ్ను వాళ్లు కోల్పోతే కష్టాలు మొదలవుతాయి. అందుకే మనం మన సేవింగ్స్ మీద, అసెట్స్ మీద, మన బడ్జెట్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఎంత సంపాదిస్తున్నాం అని కాకుండా మనం ఎంత సేవ్ చేస్తున్నాం అనే దాని మీద దృష్టి పెట్టాలి. ఫైనాన్షియల్లీ సెక్యూర్ అవ్వడానికి ఇదే ఒక సులువైన మార్గం. మీరెంత ధనవంతుడో తెలుసుకోవాలంటే మీ నెట్వర్త్ తెలిస్తే సరిపోదు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా మీ అసెట్స్ ని అమ్మితే దాని మీద కూడా పన్ను పడుతుంది. మీరనుకునేంత డబ్బులు మీకు దానివల్ల దొరకవు. కాబట్టి మీ బ్యాలెన్స్ షీట్ ప్రకారం మీకెంతైతే వస్తుందో దానంతటి మీద మీరు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. దీని అర్థమేమిటి? అన్నీ వదిలేయాలా? చేస్తున్న ఉద్యోగం మానేయాలా? కాదండి. రాబర్ట్ కియోసకి మీరు చేస్తున్న ఉద్యోగాన్ని, మీరేదైతే చేస్తున్నారో అవన్నీ వదిలేయమని చెప్పడం లేదు. మీ ఉద్యోగం మీరు చేయండి. దానితో పాటే అసెట్స్ ని కూడా పోగు చేయండి. ఇక్కడ అసెట్స్ అంటే నిజమైన అలాగే విలువ ఉన్న అసెట్స్. ఇక్కడ అర్థం మీరు ఒక కారు కొనుక్కోమని కాదు. ఎందుకంటే కార్ అసెట్ అవ్వదు. కారు కొని దానిని భూమి మీదకు తీసుకురాగానే దాని విలువ తగ్గిపోతుంది, దాని ధర కూడా తగ్గిపోతుంది. ఎంత వీలైతే అంత ఖర్చులు తగ్గించండి, మీ లయబిలిటీని కూడా తగ్గించండి. ఇక్కడ పెద్ద ప్రశ్న ఏమిటి అంటే ఎలాంటి అసెట్స్ కొనుక్కోవాలి? కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటే మీరు ఎలాంటి బిజినెస్ చేయాలి అంటే అక్కడ మీరు లేకపోయినా పని జరిగిపోయేలా.
అంటే మీ అవసరం అక్కడ ఫిజికల్ గా ఉండకూడదు. వేరే వాళ్ళు మీకోసం పనిచేస్తూ ఉంటారు. అదే మీ బిజినెస్. 2, ఉదాహరణగా రియల్ ఎస్టేట్లో మీరు డబ్బులు పెట్టొచ్చు. ఏదైనా భూమి కొనొచ్చు. స్టాక్ కానీ బాండ్ కానీ కొనొచ్చు. ఈ రోజుల్లో చాలా పాలసీస్ కూడా వచ్చాయి. వాటిని ముందు అర్థం చేసుకుని వాటిలో ఇన్వెస్ట్ చేయండి. మీరెప్పుడైతే అసెట్స్ కొందాం అనుకుంటున్నారో మీకు నచ్చిన వాటి మీద డబ్బులు పెట్టండి. ఎందుకంటే మీ మనసుకు నచ్చితేనే మీరు దాని మీద దృష్టి పెట్టగలరు. మీకు దాని మీద ఆసక్తి లేకపోతే మీరు దాన్ని బాగా అర్థం చేసుకోలేరు. రాబర్ట్కి రియల్ ఎస్టేట్ మీద, స్టాక్స్ మీద ఆసక్తి ఎక్కువ. పైగా చిన్న కంపెనీల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. అందుకే అతను తన రిచ్ డాడ్ ఇచ్చిన సలహా వల్ల తన ఉద్యోగాన్ని ఎప్పుడూ వదల్లేదు. తన ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అలాగే పక్కన తన అసెట్స్ ను పెంచుతూ వచ్చాడు. అతను తను సంపాదించిన ఒక్కొక్క రూపాయి కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవాడు. డబ్బులు బాగా సేవ్ చేసేవాడు. అతనెప్పుడూ కూడా అతనికి డబ్బుల అవసరం లేదు అని, తను డబ్బులకు బానిస కాదు అని, దానికి యజమాని అని అనుకుంటూ ఉండేవాడు. మీరేదైనా లగ్జరీ లైఫ్ కావాలనుకున్నా, లగ్జరీ వస్తువులు కొనాలనుకున్నా మొహమాటం లేకుండా అలాగే చేయండి. అందులో తప్పేమీ లేదు. మీకు ఈ ఆలోచన రాగానే మీరు ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. డబ్బున్నవాడికి పేదవాడికి మధ్య ఉన్న తేడా ఇదే. పేదవాడు లేక మధ్యతరగతి వాడు తన దగ్గరికి డబ్బులు రాగానే ఏదైనా ఒక లగ్జరీ వస్తువును కొనడానికి ఇష్టపడతారు. కానీ అదే ఒక ధనవంతుడి దగ్గరకు డబ్బొస్తే దానిని చివరికి ఆఖరిగా కొంటాడు. ధనవంతుడు ఇంకా డబ్బున్నవాడు అవ్వడానికి, పేదవాడింకా డబ్బు లేకుండా అయిపోవడానికి ఇదే రహస్యం. మీతో మీరు అబద్ధం చెప్పుకోలేరు. జీవితంలో ఎవరూ కూడా డబ్బులు సంపాదించి లేకపోతే డబ్బులు దాచి ధనవంతులు కాలేరు. ధనవంతులు అవ్వాలంటే మీరు మీలో చాలా మార్చుకోవాలి. ఎవరికైనా లాటరీలో డబ్బులొస్తే వాళ్ళ డబ్బును జాగ్రత్తగా దాచుకుంటే మీ దృష్టిలో వాళ్ళు ధనవంతులైనట్ట? కాదు కదా. ఎందుకంటే ఆ డబ్బులు ఇప్పుడు కాకపోతే రేపైనా వాళ్ళ దగ్గర నుండి పోతాయి. సంపద అనేది ఒక ఆలోచన, జీవించే ఒక విధానం, మనం చూసే ఒక చూపు కూడా. మీరెప్పుడు ధనవంతుడుగానే ఉండాలంటే మీరు ధనవంతుల్లాగే ఆలోచించాలి కూడా. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇదే విషయాన్ని రాబర్ట్ రిచ్ డాడ్ ఒక కథను ఉపయోగించి వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాడు. అతను చెప్పిన కథ ఏమిటంటే, జపాన్లో ఉండే మనుషులు 3 రకాలైన బలాలను నమ్మేవారు. కత్తిలో ఉండే బలం, రత్నాల్లో ఉండే బలం, దర్పంలో ఉండే బలం. కత్తి ఆయుధాల్లో ఉండే బలానికి ప్రతినిధి. అమెరికా ఆయుధాల మీద కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అందుకే ఇప్పుడు ప్రపంచంలోని బలమైన దేశాల్లో అమెరికా ఒకటిగా చెలరేగుతుంది. రెండవ బలం రత్నాలు, అంటే డబ్బు బలం. ఈ మాటలో ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది. ఈ బంగారం లాంటి నియమాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరి దగ్గరైతే బంగారం ఉంటుందో వాళ్లే నియమాలను సృష్టిస్తారు. మూడవది అద్దం. ఈ అద్దం ఆత్మజ్ఞానానికి ప్రతినిధి. జపాన్లో ఉండే కథల ప్రకారం ఈ ఆత్మజ్ఞానం మిగిలిన 2 బలాల కంటే చాలా గొప్పది. పేదవాళ్లు ఇంకా మధ్యతరగతి వాళ్లు ఎక్కువగా ఈ విధానంలో ఉండే బలానికి బానిసలైపోతున్నారు. వాళ్లు పొద్దున్నే ఏడుస్తూ ఉద్యోగానికి వెళ్లడానికి గోలగోల చేసేస్తారు. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఇలా చేయడం మంచిదేనా? డబ్బు మీద అవగాహన లేకపోవడం వల్ల మనలో చాలా మంది డబ్బుకి బానిసైపోయేలాగా మొత్తం బలాన్ని దానికిచ్చేస్తున్నారు. డబ్బు వాళ్ళని కంట్రోల్ చేయడం మొదలు పెడుతుంది. దీనిని సరిచేయడానికి వాళ్లు కనుక అర్ధబలాన్ని అప్పు తీసుకుంటే వాళ్లు తమను తాము ప్రశ్నించుకోవచ్చు. ఇలా డబ్బు మీద ఇంతలా ఉండిపోవడం సరైన పద్ధతి కాదని అడగొచ్చు. మనం మన లోపలి నుండి వస్తున్న దానిని వినడానికి బదులు గుంపులో గోవిందలాగా మిగిలిన వారితో కలిసి నడుస్తాం. చాలా మంది మిగిలిన వాళ్లు ఆ పని చేస్తున్నారు కాబట్టి వాళ్లు కూడా చేస్తారు. ప్రశ్న అడగడానికి బదులు మనం వాళ్ళు చేసిన దానిని తిరిగి చేయడానికి ప్రయత్నిస్తాం. మనకు అర్థం కాకపోవడం వల్ల వాళ్ళు మనకేదైతే నేర్పారో దాన్ని తిరిగి చేయడానికి ప్రయత్నిస్తాం. ఇలాంటి ఆలోచనల ప్రకారం మీ ఇల్లు మీకున్న ఒక గొప్ప ఎసెట్. మీ దృష్టిలో మీ ఇల్లు మీ పెద్ద పెట్టుబడి. మీరు ఎక్కువగా ఇంటి కోసం అప్పు చేస్తే మీరు కట్టబోయే పనులో అంత ఎక్కువగా మీకు రాయితీ వస్తుంది. మంచి ఉద్యోగం ఎంచుకో, సురక్షితమైన ఉద్యోగం ఎంచుకో. ఇలాంటివి చాలా వింటూ ఉంటాం. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం జనం చెప్పింది విని చేస్తూ ఉంటాం. ప్రమాదాలు ఎక్కువగా తీసుకోండి. రెండవ విషయం ఏమిటి అంటే, చాలా మందికి చావు కంటే కూడా భయంకరమైన విషయం ఇంకొకటి ఉంటుంది. అదేంటంటే ఎవరైనా ఎక్కువ మంది ముందు మాట్లాడడం, వారిని ఉద్దేశించి మాట్లాడడం. చాలా మంది మనోవైజ్ఞానికులు చెప్పిన దాని ప్రకారం మనుషులు ఎక్కువగా కామన్ స్టేజ్ మీద మాట్లాడడానికి ఎందుకు భయపడతారంటే, వాళ్ల మాటలు విని ఎదుటివాళ్లు తిట్టుకుంటూ ఉంటారేమో అని.
వాళ్ళని చూసి నవ్వుకుంటారేమో అని, వాళ్లను చిన్నచూపు చూస్తారని, వాళ్ల పరువు పోతుందని, వాళ్లను వదిలి మిగిలిన వాళ్ళు దూరంగా వెళ్లిపోతారేమో అని వాళ్లకున్న భయం. అందరికంటే భిన్నంగా ఉన్నామని భయం, లేదా అందరితో అందరికీ దూరంగా ఒంటరిగా అయిపోతామేమో అనే భయం. ఈ రెండిటి వల్ల మనిషిలో వాళ్ళ కష్టాలను సమస్యలను పరిష్కరించుకోవడానికి కొత్త కొత్త మార్గాలను సెలెక్ట్ చేసుకోకుండా ఉంటారు. మిగిలిన వాళ్ళేం చేస్తున్నారు, వీళ్లు కూడా అదే చేయడానికి ఇష్టపడతారు. అందుకే రాబర్ట్ కియోసాకి తన రిచ్ డాడ్తో పాటే తన పూర్ డాడ్ కూడా తనకు చాలా విషయాలు నేర్పించారు అని చెప్తున్నాడు. అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎలా జపాన్లో ఉండేవాళ్లు అద్దం వల్ల వచ్చే బలాన్ని కనుక్కున్నారో, దాన్ని ఉపయోగించారో చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మనిషి అద్దంలో తనని తాను చూసుకుంటాడో అప్పుడే తన గురించి నిజాలు బయటపడతాయి. చాలా మంది ఏదైనా ప్రమాదకరమైన పని ఉంటే దాన్ని చెయ్యొద్దు అని చెప్పడానికి కారణం వాళ్లల్లో ఉన్న భయం. ఇది ఎలాంటి విషయం గురించైనా మనం చెప్పొచ్చు. ఆట గురించి, రిలేషన్షిప్ గురించి, కెరియర్ గురించి, డబ్బుల గురించి, ఇంకా వేటి గురించి అనేది వర్తిస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకొని మీకు మీరు అబద్ధం చెప్పగలుగుతారా? ఇక్కడ రచయిత దీని గురించి ఎందుకు వివరిస్తున్నారంటే, మన చుట్టూ ఉన్నవాళ్లు చేసినట్టుగా వాళ్ల జీవితాన్ని అనుకరిస్తే మనకి చాలా బలం వచ్చినట్లు అనిపించొచ్చు, కానీ దానివల్ల మనకు చాలా సమస్యలొస్తాయి. డబ్బు సమస్యలు మొదలవుతాయి. అది వాళ్ల పద్ధతి. వాళ్ల డబ్బును తట్టుకోగలరు. మనం ముందు వెనక చూసుకోకుండా, ఏమీ ఆలోచించకుండా ఎలా చేస్తే అలాగే చేయడం మొదలు పెడితే సమస్యల్లోకి కూరుకుపోతాం. అప్పుడు మనకి అద్దం అవసరమవుతుంది. అద్దం మనం ఏం చేయాలో మనకి చెప్తుంది. కానీ ఇక్కడ బేసిక్ రూల్ మాత్రం ఒకటే, మీరు డబ్బుకి బానిస కాదు, డబ్బు మీకు బానిస అయ్యేలాంటి పనులు చేయండి. అలా ఆలోచించండి. డబ్బు మీకోసం పనిచేసేలా చూసుకోండి. సంపాదన పైసా, ఖర్చు రూపాయి. ఎప్పుడైనా మనసు చెప్పింది వినాలా లేదా మెదడు చెప్పింది వినాలా అని అనుమానం వస్తే విషయం డబ్బులకు సంబంధించిందా లేక బంధుత్వాలకు సంబంధించిందా అని ఆలోచించండి. ధనవంతుడు అవడం అంటే ఎమోషన్లెస్ అవ్వడం కాదు. డబ్బున్నవాళ్ళు అవడం అంటే మీ బంధాలను వదిలేయమని అర్థం కాదు. మీరు 24 గంటలు ఏదైనా ప్రయోజనం గురించే ఆలోచించాలని లేదు. సంపద అనేది ఒక ఆలోచన. రాబర్ట్ ఒక మంచి అందమైన తనకు జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇక్కడ మనతో పంచుకుంటున్నాడు. అతని పూర్ డాడ్ ఒక స్కూల్లో చదువు చెప్పేవారు. ఆయన చాలా కష్టపడి రూపాయి కూడబెట్టి ఒక ఇల్లు కట్టారు. దానిని ఆయన ఎప్పుడూ కూడా ఇది నా ఆస్తి అని చెప్పేవారు. రాబర్ట్ కియోసాకి తన రిచ్ డాడ్ దగ్గరకు వచ్చాక ఆస్తి ఇంకా బాధ్యత మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకున్నాడు. అసెట్ ఇంకా లయబిలిటీలో ఉన్న తేడా ఏంటో కూడా తెలుసుకున్నాడు. అందుకే ఎప్పుడు తన తండ్రితో, డాడ్, మీరు తీసుకున్న ఈ ఇల్లు మీ అసెట్ కాదు, మీకిదొక లయబిలిటీ అని చెప్తూ ఉంటాడు. ఈ విషయం మీద వాళ్ళిద్దరూ కొన్ని గంటల వరకు గొడవ పడేవారు. అసెట్ కి లయబిలిటీకి ఉన్న తేడా ఆయనకు అర్థమయ్యేలా చెప్పడానికి మొత్తం అన్ని విషయాలు ఆయనకు చెప్పాడు. ఎలా అయితే అసెట్ నుండి మనకు సంపద వస్తుందో, దాని మీద మనం ఇంకా ఎలాంటి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదో, అలాగే లయబిలిటీ అంటే దానిలో చాలా రకాల ఖర్చులుంటాయి. ప్రతి నెల, ప్రతి వారం ఎంతో కొంత మీ జేబు నుండి పోతూ ఉంటాయి. ఇంకా ఈ విషయం గురించి రాబర్ట్ వివరిస్తూ, చాలాసార్లు జనాలు వాళ్ల ఇల్లు ఆస్తి ఎందుకు కాదని ప్రశ్నిస్తే వాళ్ల విషయం మనసు నుండి ఆలోచిస్తున్నారని, మెదడుతో ఆలోచించట్లేదని నాకు అర్థమవుతుందని అన్నారు. ఎందుకంటే ఎవరికైనా వాళ్లకు ఒక ఇల్లు కట్టుకోవడం పెద్ద కల. అందుకే అందులో వాళ్ళు డబ్బులు పెడతారు. మన ఇంటికి యజమాని అవ్వడం కంటే మంచిగా ఇంకేదీ అనిపించదు. మనసు ఇంకా మెదడు మధ్యలో లయబిలిటీ ఇంకా అసెట్ కి మధ్య ఉన్న తేడా అర్థమయ్యేలా చెప్పడానికి రాబర్ట్ ఇంకొక మాట చెప్తున్నారు. అది మనం ఇలా అర్థం చేసుకుందాం. తను, ఆయన భార్య ఒక పెద్ద ఇల్లు కొనుక్కున్నారనుకుందాం. అందులో వాళ్ళవి చాలా డబ్బులు ఖర్చయిపోతాయి. అవి పనికిరాని డబ్బులే అవ్వచ్చు. చాలా మంది ఈ మాట ఒప్పుకోరు. ఇది నిజమే అని సరిపెట్టుకోలేరు. ఎందుకంటే ఇల్లు అనేది చాలా భావాలతో కూడుకున్న ఒక వస్తువు, ఒక ఎమోషన్. ఎమోషన్ ఎప్పుడూ కూడా మెదడు కంటే ఎక్కువగా అనిపిస్తుంది. ఎప్పుడైనా మనం మనసుతో ఆలోచిస్తే ఈ మెదడు చెప్పే మాటలు మనకు తప్పుగానే అనిపిస్తాయి. ఈ విషయాన్ని రాబర్ట్ ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తాను ఎందుకు సరైన మాట మాట్లాడుతున్నాడో చెప్తున్నాడు. ఒక ఇల్లు అసెట్ ఎందుకు కాదో కూడా చెప్తున్నాడు. ఇల్లు గురించి చెప్పాలంటే నేనొక విషయం చెప్పాలి. చాలా వరకు మనమంతా ఇంటి ఖర్చు కోసం మన జీవితాంతం పనిచేస్తాం. చాలా మంది ఒక ఇల్లు కొన్నా కొన్ని సంవత్సరాల తరువాత
రెండవ ఇల్లు కూడా కొంటారు. ప్రతిసారి వాళ్లు మొదటి ఇల్లు కోసం తీసుకున్న అప్పు మీద 30 ఏళ్లకు సరిపడే అప్పు మళ్లీ వచ్చేస్తుంది. చాలా వరకు మనకి ఈ లోన్ కోసం ఇంకా మార్ట్గేజ్ వాల్యూ కోసం మన ట్యాక్స్లో రాయితీ వస్తుంది. కానీ వాళ్లు ఇంటి మీద ఉండే వేరే పనుల కోసం ఆ ట్యాక్స్ మీద వచ్చే ఆ డబ్బునే ఉపయోగించేస్తారు. మనం తీసుకున్న అప్పు పూర్తిగా కట్టేసిన తర్వాత కూడా ఈ ఖర్చులు ఇలాగే ఉంటాయి. ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ఎంతో విన్నాక వాళ్ల అమ్మా నాన్నకి షాక్ వస్తుంది. ఎందుకంటే వాళ్ల ఇంటి ప్రాపర్టీ ట్యాక్స్ అప్పుడప్పుడు $1000 వరకు చేరుతుంది. ఇదంతా వాళ్లు రిటైర్ అయ్యాక తెలుస్తుంది. $1000 అనేది చాలా పెద్ద మొత్తం. దానిని మనం మన ఇండియన్ రూపాయల్లోకి మారిస్తే దగ్గర దగ్గర 70,000 రూపాయల నుండి 80,000 రూపాయల మధ్య ఉండొచ్చు. అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇదంతా వాళ్లు రిటైర్ అయ్యాక కనిపిస్తుంది. దీని తర్వాత వాళ్ల రిటైర్మెంట్ బడ్జెట్ మొత్తం తలకిందులైపోతుంది. వాళ్లు కట్టుకుని ఇల్లు కూడా వదిలేయాల్సి వస్తుంది. ఇంకొక మిత్ ఏంటంటే ఇల్లు విలువ ఎప్పుడూ పెరుగుతూ వస్తుందని. అలా ఏం ఉండదు. చాలా మంది అప్పు చేసి ఇల్లు కడతారు. వాళ్లు ఆ ఇల్లు ఎంతకైతే కొన్నారో ఇప్పుడు దాని విలువ సగం కంటే తక్కువే. ఈ నష్టాలన్నింటిలోనూ పైన ఇంకా ఎక్కువ నష్టమేంటో తెలుసా? మీరిచ్చిన లిక్విడ్ క్యాష్. ఏదైనా ఒక సరైన ప్లేస్లో ఉండాల్సిన ఈ లిక్విడ్ క్యాష్ ఈ ఇంటిలో చిక్కుకుపోయింది. మీ మొత్తం డబ్బంతా ఇంటిలో ఉండిపోతే మీ ఇల్లు నడిపించడానికి చాలా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల మీ సంపాదన ఉండాల్సిన కాలంలో పురోగతి ఏ ఉండదు. అంటే మీరు ఇంకొక అసెట్ ని తయారు చేయలేరు. ఒక యంగ్ కపుల్ వాళ్ళ కెరీర్ మొదట్లోనే వాళ్ళ సంపాదనను అసెట్స్ రూపంలో పెట్టుకుంటే వాళ్లకు ముందు ముందు చాలా బాగుంటుంది. ముఖ్యంగా వాళ్ళ పిల్లలు కాలేజీకి వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు ఈ డబ్బు చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా వాళ్ళ ఆస్తి కూడా పెరుగుతుంది. వాళ్ళ ఖర్చులు కూడా సాఫీగా సాగుతాయి. ఒక ముక్కలో చెప్పాలంటే ఇల్లు కొనుక్కోవాలనే ఆలోచన చాలా ఖర్చుతో ఉండే విషయం. దాని బదులు మీరు త్వరగా ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో తయారు చేసుకోవడం మంచిది. చూడండి, ఒక ఇల్లు కొనడం వల్ల దాని ప్రభావం ఎవరి మీదైనా 3 రకాలుగా పడుతుంది. మొదటిది సమయం వృధా అవడం. ఎందుకంటే ఇల్లు కట్టడానికి అయ్యే సమయంలో వేరే ఆస్తుల విలువ పెరిగిపోతూ ఉంటుంది. ఎక్స్ట్రా డబ్బులు వృధా అవుతాయి. ఎక్స్ట్రా స్థలం వృధా అవుతుంది. వీటిని మళ్లీ మనం వెనక్కి తీసుకురాలేం. అంతేకాకుండా ఇల్లు కట్టిన వెంటనే ఇంటికి సంబంధించిన ఇంకా చాలా ఖర్చులు తట్టుకోవాల్సి వస్తుంది. మూడవది చదువు వృధా అవుతుంది. చాలా మంది వాళ్ళ అసెట్స్ ఉండాల్సిన కాలంలో, అంటే ఆస్తి ఉండాల్సిన కాలంలో వాళ్ళ ఇల్లు, బడ్జెట్, రిటైర్మెంట్ ప్లాన్ ఉండాలి అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు లేవు. అందుకే వాళ్ళు కొంచెం కూడా ఇన్వెస్ట్ చేయలేరు. అందుకే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్లో అనుభవం ఉండదు. చాలా మంది ఎప్పటికీ ఒక జ్ఞానం ఉన్న ఇన్వెస్టర్ అవ్వలేరు. అన్నిటికంటే మంచి ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడూ కూడా బాగా తెలివున్న ఇన్వెస్టర్కి అందుతాయి. వాళ్ళు తర్వాత దానిని ఎక్కువ లాభానికి సురక్షితంగా ఉంచే వాళ్లకు అమ్ముతారు. ఎవరైతే రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరో వాళ్లకు అమ్ముతారు. కాబట్టి రాబర్ట్ కియోసాకి పూర్ డాడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఎవరైతే ఈ ఎలుకల రేసులో పాల్గొంటున్నారో వాళ్ళకి మంచి ఉదాహరణ. ఉద్యోగం చేయడానికి, జీవితమంతా రూపాయి కూడబెట్టడానికి, ఇల్లు కొని ఆ ఇంటి మీద ఉన్న అప్పు తీర్చడానికి జీవితమంతా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ అప్పు ఎప్పుడూ వాళ్ళ సంపాదన కంటే ఎక్కువగానే ఉంటుంది. మీరు ఇండిపెండెంట్ అవ్వాలనుకుంటే, డబ్బున్న వాళ్ళు అవ్వాలనుకుంటే ఎప్పుడూ కూడా మీ ఖర్చు మీ సంపాదన కంటే ఎక్కువ ఉండకూడదు. బొట్టు బొట్టుతో సముద్రం తయారు చేయండి. ఎవరు ఎంత ధనవంతులో తెలుసుకోవాలంటే వాళ్ళు సంపాదించిన డబ్బు వాళ్ళు ఎంతవరకు బ్రతికి ఉండడానికి పనికొస్తుందో అంతా అని చెప్పొచ్చు. అంటే ఒకవేళ అతను ఈరోజు సంపాదించడం ఆపేస్తే ఎన్ని రోజుల వరకు జీవించగలడు? ఇదే అతని సంపద. ఈ రోజుల్లో ఉన్న అప్పుల సొసైటీ 2 విషయాలను నమ్ముతున్నారని చెప్తున్నారు. మొదటిది, వాళ్ళకి సొంతంగా ఒక ఇల్లు ఉండాలి. రెండవది, ఒకవేళ వాళ్ళ జీతం పెరిగితే ఇంకొంచెం పెద్ద ఇల్లు కొనుక్కోవచ్చు. కానీ ఇలాంటి ఆలోచన, ఇలాంటి స్ట్రాటజీ వల్ల కుటుంబంలోని మనుషులు ఎక్కువగా అప్పుల్లోకి వెళ్లిపోతారు. మనుషులు ఎక్కువగా డబ్బులు లేకుండా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాళ్లంతా వాళ్ళ ఉద్యోగాల్లో మంచి జీతం తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ ఆలోచనల వల్ల వాళ్ళ అప్పుల్లో మునిగిపోతారు. దీనిని హై రిస్క్ లివింగ్ అని అనొచ్చు. దీనికి కారణం చాలా చిన్నదే. ఇలాంటి వాళ్లకి డబ్బు మీద అవగాహన ఉండదు. డబ్బుల్ని ఎలా మేనేజ్ చేయాలో వాళ్లకు తెలియదు. 90s రెసిషన్ వచ్చింది. డబ్బులకు చాలా లోటొచ్చింది. అప్పుడు అందరికీ మధ్యతరగతి వాళ్ల డబ్బుల విషయంలో ఎంత సురక్షితంగా ఉన్నారో తెలిసొచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా మారాయి. మంచి విషయం ఏంటంటే ఇప్పుడు అందరికీ చాలా విషయాలు తెలుసు. అందరూ మంచి స్థలాల్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు.
మ్యూచువల్ ఫండ్స్ లో అది చాలా సురక్షితమైన ప్లేస్ అని అనిపించడం వల్ల ఎక్కువగా అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మామూలుగా మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసే ఒక మనిషి తన జీతంలో ఇంటి మీద ఉన్న అప్పు తీర్చడంలో, పిల్లల చదువుల ఖర్చులకు డబ్బులు సేవ్ చేయడంలో, ఉద్యోగంలో ట్యాక్స్ కట్టడంలో, తన క్రెడిట్ కార్డులో ఉన్న అప్పు తీర్చడంలో చాలా బిజీగా ఉంటారు. వాళ్ళు ఎంత బిజీగా ఉంటారంటే వాళ్ళకి ఎలా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలో తెలియదు. వాటిని నేర్చుకునేంత సమయం కూడా ఉండదు. మరింక వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు వేరే వాళ్ళని హైర్ చేస్తారు. వాళ్ళ పనితీరు మీద నమ్మకం పెట్టుకుంటారు. అతను ఎలా చెప్తే వీళ్ళు అలా చేస్తారు. ఎందుకంటే ఎవరైతే చదువుకుని మధ్యతరగతిలో ఉంటారో వాళ్ళకి దీని మీద పెద్దగా జ్ఞానం లేకపోవడం వల్ల ఎందుకు రిస్క్ అని అనుకుంటారు. ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏంటంటే మనం డబ్బుల గురించి అవగాహన లేకపోవడం వల్ల ప్రమాదాలను ఎదుర్కొంటాం. వాళ్ళు మాకేమీ కాకూడదని, లేకపోతే వాళ్ళ డబ్బుకేమీ కాకూడదని అనుకోవడానికి కారణం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు లోటు. వాళ్ళ దగ్గర ఉన్న బ్యాలెన్స్ షీట్లో ఇన్కమ్ తక్కువ, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ ఆస్తి అంటే అసెట్ ఉండాల్సిన కాలం ఖాళీగా ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం ఏవైనా వస్తే వాళ్ళు దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు కూడా ఉండవు. కాబట్టి మీ దగ్గర డబ్బుల గురించి అవగాహన ఉంటే మీరు కొంచెం కొంచెం కష్టపడి బొట్టు కూడబెట్టి సముద్రం తయారు చేసి ధనవంతులవ్వచ్చు. మీరు బాగా ఆలోచించి ఒక సరైన ప్లేస్లో ఇన్వెస్ట్ చేసి మీ దగ్గర ఉన్న 5,000 రూపాయలను 10 లక్షలు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ సమస్య ఆలోచనది. పేద లేదా మధ్యతరగతిలో ఉన్నవాళ్లు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ని ప్రమాదకరంగా అనుకుంటారు. కానీ వాళ్ళకి సమస్య ఇన్వెస్ట్మెంట్లో కాదు, వాళ్ళ ఆలోచనలో ఉందని, వాళ్ళకి అర్థం కాకపోవడం వల్ల ఉందని తెలీదు. వాళ్ళకి డబ్బు ఎక్కడ పెట్టాలో తెలీదు. వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ డబ్బుల బాధ్యత వేరే వాళ్ళ మీద పడేస్తారు. దానికోసం ఖర్చు కూడా చేస్తారు. ఒకవేళ మీరు కూడా ఇలాగే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి భయపడితే, ఇంటిని ఒక ఆస్తిగా పరిగణిస్తే, సేఫ్గా ఉండాలని అనుకుంటే మీరొకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరి దగ్గరో పనిచేస్తున్నారు. జీతానికి ఎవరి దగ్గరైనా పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ యజమానిని లేదా షేర్ హోల్డర్స్ ని ధనవంతులను చేస్తుంటారు. యాక్చువల్లీ వాళ్ళు వాళ్ళ కోసం పనిచేస్తున్నారు. మీ కష్టం, పని, ఆలోచన సక్సెస్ వల్ల మీరు సక్సెస్ అవ్వరు. మీ యజమాని సక్సెస్ అవుతాడు. అతనికి తను రిటైర్ అయినప్పటికీ మీరు సహాయం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు రెండవది, మీరు ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారు. మీరు ఏదైనా పని చేస్తే దానికి జీతం తీసుకుంటే అందులో ఒక భాగం ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి వెళ్తుందని మీకు తెలిసే ఉంటుంది కదా. మూడవది, మీ దగ్గర ఒక ఇల్లు ఉందనుకోండి. అది మీరు ఆస్తి అనుకున్నా కూడా అది మీకు నిజానికి లయబిలిటీ. దానివల్ల మీరు బ్యాంక్ కోసం పనిచేస్తున్నట్టు. ఎందుకంటే మీరు ఆ ఇంటి కోసం లోన్ తీసుకున్నారు కాబట్టి. మీరు ఆ లోన్ తీర్చడానికి లేదా క్రెడిట్ కార్డులో డబ్బు కట్టడానికి మీరు పగలు రాత్రి కష్టపడుతున్నారు. మీరు ఇంకా కష్టపడి పనిచేస్తూ వెళ్తే ఈ 3 పరిస్థితుల్లో కూడా మీరు ఇంకా కష్టపడాల్సి వస్తుంది. కానీ దాని ఫలితం మీకు దక్కదు, ఇంకెవరికో దొరుకుతుంది. సో మీరు కష్టపడడం వల్ల మీ కుటుంబానికి ఎలా ప్రయోజనం ఉంటుందో మీరు ఆలోచించాలి. మీరు మీ పని మాత్రమే చూసుకుంటా అని నిర్ణయించుకున్నారనుకుందాం. కానీ డబ్బుల్ని ఎలా మేనేజ్ చేయాలో తెలియకపోవడం వల్ల మీరు మీ లక్ష్యాన్ని ఎలా నిర్ధారించుకోవాలో కూడా మీకు తెలియదు. చాలా శాతం జనం వాళ్ళ శాలరీతో వాళ్ళ సంపదని, ఆస్తిని, అసెట్స్ ని నిలబెట్టుకోవడానికి వాళ్ళ ప్రొఫెషన్ నిలబెట్టుకోవాలని చూస్తారు. కానీ వాళ్ళ ఆస్తి పెరిగినప్పుడు వాళ్ళు డబ్బున్న వాళ్ళయ్యారని వాళ్ళకెలా తెలుస్తుంది? వేరే వాళ్ళకి వాళ్ళ ఎదుగుదల ఎలా కనిపిస్తుంది? వాళ్ళ దగ్గర డబ్బు ఉందని వాళ్ళకెలా అర్థమవుతుంది? ఆస్తికి బాధ్యతకు మధ్య ఉన్న తేడా ఏంటి? ఇవన్నీ అర్థం చేసుకోవడం కూడా చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు మళ్ళీ అదే ప్రశ్న, డబ్బున్న వాళ్ళం అవ్వడం ఎలా? ధనవంతుడు అవ్వడానికి మీ ఆస్తి, సంపద, మీ చుట్టూ ఉన్న వాతావరణం, మీ డబ్బు, వీటన్నిటి గురించి మీరు ఆలోచించాలి. అసెట్స్ ఇంకా లయబిలిటీస్ గురించి ఆలోచించాలి. అన్నిటికంటే ముఖ్యంగా మీ మెదడును ఎప్పుడూ తెరిచే ఉంచాలి. ఎందుకంటే ఇది జీవితం మొత్తం నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్. దీన్ని మీరు మీ పూర్తి జీవితం చదవాలి, నేర్చుకోవాలి. అలాగే సంపద వైపు ముందుకు వెళ్ళాలి. నెట్వర్త్ ఇంకా సరైన ఇన్వెస్ట్మెంట్. వచ్చిన సగం వదిలేసి మొత్తం తీసుకోవడానికి ప్రయత్నిస్తే మొత్తం కాదు కదా, వచ్చిన సగం కూడా పోయిందట. రిచ్ డాడ్ పూర్ డాడ్ గురించి. కష్టాలొచ్చినప్పుడు, పేదరికం వచ్చినప్పుడు మనల్ని మనం ఎలా సముదాయించుకోవాలి, ఆ పేదరికం నుండి మనం ఎలా బయటపడాలో రాబర్ట్ చెప్తూ ఒక మంచి ఉదాహరణ ఇస్తున్నాడు. ఒకరోజు తన సర్వెంట్ ఆరోగ్యం పాడైపోతే అప్పు తీసుకోవడానికి
తన దగ్గర ఉన్న కొత్త గోల్ఫ్ క్లబ్, ఆర్ట్ కలెక్షన్, పుస్తకాలు, స్టీరియో, టీవీ, తన దగ్గరున్న ఖరీదైన బట్టలు, గడియారాలు, చెప్పులు, ఇంకా ఇలాంటి చాలా వస్తువులను లోన్ ఇవ్వడానికి నింపాల్సిన కాగితంలో ఆస్తి అనే కాలంలో రాశాడు. వాటిని అసెట్స్ లో రాశాడు. అలాగే పంపేశాడు కూడా. అతనికి నా దగ్గర ఇన్ని వస్తువులున్నాయి కాబట్టి లోన్ అప్రూవ్ అయిపోతుంది అనిపించింది. కానీ అతను లోన్ కోసం పెట్టిన అప్లికేషన్ పేపర్ రిజెక్ట్ అయింది. ఎందుకంటే తనకి ఉన్న ఈ చాలా ఇన్వెస్ట్మెంట్స్ చెత్తవి. లోన్ కమిటీకి అసలు అవేవీ అర్థం కాలేదు. వాళ్లకి అతని దగ్గర ఒక మామూలు జీతం వచ్చే ఉద్యోగం ఎందుకు లేదో తెలుసుకోవాలనిపించింది. వాళ్ళు తన దగ్గర ఉన్న ఈ ఖరీదైన సామాన్లు, ఖరీదైన బట్టల గురించి అసలేమీ అడగలేదు. జీవితంలో చాలాసార్లు మీకు కష్టాలొస్తాయి. అందులో మీరు అన్నిటిలోనూ స్టాండర్డ్ ప్రొఫైల్లో ఫిట్ అవ్వలేరు. చాలా మందికి వాళ్ళ నెట్వర్త్ కోట్లలో, లక్షల్లో చూసుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే నెట్వర్త్ ఒకలాగే ఉండకపోవడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీ దగ్గర ఉన్న అసెట్స్ ని అమ్మడం మొదలు పెడతారో వాటి ధర, విలువ, ఖరీదు చాలా తగ్గిపోతుంది. అంతేకాకుండా దాని మీద మీరు పన్ను కూడా కట్టాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మిమ్మల్ని డబ్బు గురించి భయపడేలా చేస్తుంది, పేదరికంలో ముంచేస్తుంది. డబ్బులు సర్దుబాటు చేయడానికి మన ప్రాపర్టీస్ అమ్మేస్తాం, అసెట్స్ అమ్మేస్తాం. ముందుగా మనం మన పర్సనల్ ప్రాపర్టీస్ అమ్ముతాం. నిజం చెప్పాలంటే ఇవి చాలా తక్కువ ధరకి పోతాయి. ఒకవేళ అమ్ముడుపోయినా దాని మీద ట్యాక్స్ ఉంటుంది. అందుకే మళ్ళీ దీనిలో కూడా ప్రభుత్వం మీకొచ్చిన లాభంలో తన వాటా తీసుకుంటుంది, బ్యాంక్ తన వాటా తీసుకుంటుంది. కానీ ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళ అప్పుల్లో కూరుకుపోతారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వీటన్నిటిలో పడే కంటే మన పని మనం చూసుకుంటే మంచిది. మీరేదైతే చేస్తున్నారో అది చేసుకుంటూ వెళ్ళండి, ఏది వదలకండి. కానీ ఇంకొంచెం ఎక్కువ కష్టపడి, ఇంకొంచెం తెలివితేటలతో, ఫినాన్షియల్ లిటరసీతో డబ్బులను డబ్బులు ఇన్వెస్ట్ చేసే పద్ధతి నేర్చుకోండి. కొంచెం కొంచెం చేస్తూ అసెట్స్ ను పెంచుకుంటూ వెళ్ళండి. కానీ ఏదైతే ఇంటికి తీసుకురాగానే దాని విలువ తగ్గిపోతుందో అలాంటి వాటిని కొనడం మానేయండి. ఎందుకంటే ఈ వస్తువులు ఎప్పటికీ అసెట్స్ కాలేవు. పేదరికం నుండి తప్పించుకోవడానికి రెండవ మార్గం మీ ఖర్చులను తగ్గించుకోవడం. మీ బాధ్యతలను ఇంకా తగ్గించుకోండి. ఎక్కువ కష్టపడడం మొదలుపెట్టండి. దానివల్ల మీ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ఇక్కడ చాలా మంది అసలు సరైన ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, లేదా సరైన ప్లేస్లో డబ్బు పెట్టడం ఎలా అనే కన్ఫ్యూజన్లో ఉంటారు. దీనికి సమాధానంగా రాబర్ట్ ఏం చెప్తున్నారంటే, మీరు ఉండాల్సిన అవసరం లేని పని చేయండి. స్టాక్స్, బాండ్స్ కొనండి, మ్యూచువల్ ఫండ్స్ కొనండి, రియల్ ఎస్టేట్లో పని చేయండి. మిమ్మల్ని మీరు గ్రూమ్ చేసుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టండి. ఎడ్యుకేషన్ మీద అంటే మ్యూజిక్, రైటింగ్, పేటెంట్, స్పోర్ట్స్ ఇలా విలువ ఉన్న అన్ని విషయాల్లో అంటే వేటినైతే కొన్న తర్వాత మీరు డబ్బులు పెట్టడమే కాకుండా వాటి వల్ల డబ్బులు వస్తాయో అలాంటి ప్రతి విషయంలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ ఇన్వెస్ట్మెంట్ మీద మీకు ప్రేమ ఉండాలి. ఎలా అయితే రాబర్ట్కి భూమి మీద ప్రేమ ఉందో అలా. అందుకే తను చాలా ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ మీద చేశాడు. ఖర్చే పెట్టకపోతే సంపాదించడం దేనికి? అసలు డబ్బు ఖర్చు పెట్టే ఉద్దేశమే లేకపోతే ఇంకా సంపాదించేం లాభం? అలాంటి సంపదతో ప్రయోజనమేంటి? ఈ ప్రశ్న మనందరి మనసుల్లో వచ్చే ఉంటుంది. దీని గురించి రాబర్ట్ చెప్తుందేంటంటే, ఇది ఆలోచనలో ఉండే తేడా. ఎవరైతే బాగా డబ్బున్నవాడు ఉంటాడో అతను కూడా వస్తువులు కొంటాడు. అతను విలాసవంతమైన వస్తువులు కొంటాడు. కాని అన్నిటికంటే ఆఖరుగా వాటిని కొంటాడు. ముందు తాను ఏం చేస్తే తనకు ప్రయోజనం ఉంటుందో చూస్తాడు. ఏ వస్తువు తనకన్నిటికంటే ముఖ్యమో చూసుకుంటాడు. అదే ఒక పేదవాడు కాని, ఒక మధ్యతరగతి వ్యక్తి గాని కొంచెం డబ్బులు రాగానే తమ కోరికలు తీర్చేసుకుంటారు. ఇల్లు, బంగారం, వజ్రాలు, కార్ ఇలా ఏది పడితే అది కొనేస్తాడు. డబ్బున వాళ్ల దగ్గర కూడా ఇవన్నీ ఉంటాయి. కాని ఇక్కడ తేడా ఏంటంటే తను అప్పుల మాయలో పడడు. ఎవరైతే కొన్ని తరాల నుండి డబ్బున వాళ్ళుంటారో లేదా ఇప్పటి నుండి డబ్బున వాళ్ళుంటారో వాళ్ళు ముందుగా వాళ్ళ ఎర్నింగ్ కాలంను తయారు చేసుకుంటారు. అలాగే దాన్ని ముందుగా సెక్యూర్ చేస్తారు. తర్వాత వాళ్ళ అసెట్స్ కాలంలో ఉన్న వాటి నుండి వచ్చే ఇన్కంతో వాళ్ళు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు, ఎంజాయ్ చేస్తారు. పేద ఇంకా మధ్యతరగతి వాళ్ళు వాళ్ల కష్టం వల్ల, వాళ్ల పిల్లల కష్టం వల్ల ఈ వస్తువులు కొంటారు, లోన్ తీసుకుంటారు. నిజమైన సంపద దానిని సరైన ఇన్వెస్ట్మెంట్లో పెట్టేలాగా ప్రోత్సహిస్తుంది. రాబర్ట్ ఈ విషయాన్ని ఒక ఉదాహరణతో అర్థమయ్యేలా చెప్తున్నాడు. వాళ్లకున్న అపార్ట్మెంట్ నుండి డబ్బులు రావడం మొదలైనప్పుడు, అంటే రెంట్ ఇలాంటివి, అప్పుడు వాళ్ళు బజారుకు వెళ్లి
ఒక ఖరీదైన కారు కొన్నారు. ఇందులో వాళ్ళకి కొంచెం కూడా కష్టం అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు ఆ కార్ని వాళ్ళ సేవింగ్స్ నుండి కాకుండా అపార్ట్మెంట్ హౌస్ నుండి వచ్చిన ఇన్కమ్ నుండి కొన్నారు. కానీ దీనికోసం వాళ్ళు 4 ఏళ్లు ఎదురుచూశారు. పేషెన్స్తో కొంచెం కొంచెం డబ్బులు సమకూర్చారు. వాళ్ల రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియో పెరిగాక వాళ్లకి కారు కొనడానికి సరిపడేంత డబ్బొచ్చింది. చాలా వరకు జనం ఏదైనా కోరిక వస్తే వెళ్లి అప్పు చేసి కార్ కానీ ఇంకేదైనా వస్తువు కానీ కొనేస్తారు. వాళ్లు వాళ్ల జీవితం నుండి విసిగిపోయి ఉండొచ్చు, లేదా వాళ్లకు కొత్త బొమ్మ కావాలి అనిపించొచ్చు. కానీ అప్పు చేసి ఏదైనా ఒక వస్తువును మనం కొంటే కొన్ని రోజులకు ఆ వస్తువు మనకి నచ్చదు. దానిమీద ఆసక్తి చచ్చిపోతుంది. దాంతో మజా రాదు. ఎందుకంటే దాన్ని కొనడానికి తీసుకున్న అప్పు ఆ మనిషి తల మీద భారంలాగా ఉంటుంది. మీరొకసారి మీ బిజినెస్ ఏర్పాటు చేయడానికి లేదా దానికోసం పని చేయడానికి సమయం కేటాయిస్తే మీరందులో మ్యాజిక్ చేయొచ్చు. ఇదే డబ్బున వాళ్ళ రహస్యం. ఈ రహస్యం వాళ్లను మిగిలిన వాళ్లకంటే వేరేలా ఉండడానికి సహాయపడుతుంది. అలాగే మనకంటే ముందు ఉండేలా చేస్తుంది. ఎవరైతే వాళ్ల పని మాత్రమే చూసుకుంటారో, వాళ్ల పనిలో ఫోకస్డ్గా ఉంటారో ఇది వాళ్లకి మాత్రమే దక్కుతుంది. వాళ్లు చేసే పని మీద బాగా మనసు పెడతారో అలాంటి వాళ్లు ధనవంతులవుతారు. ట్యాక్స్ చరిత్ర. కలిసి ప్రయత్నిస్తే తుఫానును కూడా తిరిగి పంపేయొచ్చు. రాబర్ట్ తన చిన్నప్పుడు జరిగిన కథ ఒకటి చెప్తున్నారు. నాకు చిన్నప్పుడు మా స్కూల్లో రాబిన్ హుడ్ కథ చెప్పారు. ఇది కెవిన్ కోస్నెర్ అనే ఒక రొమాంటిక్ హీరో కథలాగా ఒక అద్భుతమైన కథ అని మా టీచర్ చెప్పారు. ఈ కథలో ఇతను డబ్బున్న వాళ్ల దగ్గర దొంగతనం చేసి పేదవాళ్లకి పంచిపెడతారు. కాబట్టి నా రిచ్ డాడ్ కళ్లలో రాబిన్ హుడ్ హీరో కాదు, అతనొక ఆకతాయి వ్యక్తి అనుకుంటారు మా రిచ్ డాడ్. రాబిన్ హుడ్ చనిపోయి చాలా సంవత్సరాలైంది, కానీ అతని ఫ్యాన్స్ ఇంకా ఉన్నారు. నేను చాలాసార్లు ధనవంతులు కట్టే ట్యాక్స్ను పేదవాళ్లకి పంచేయాలని అనుకోవడం విన్నాను. ఇలా ఉన్నవాళ్ల దగ్గర తీసుకొని లేనివాళ్లకిచ్చేయాలనేది రాబిన్ హుడ్ ఉద్దేశం. పేద లేదా మధ్యతరగతి వాళ్ల ముఖ్యమైన కష్టం కూడా ఇదే. ఈ రాబిన్ హుడ్ పద్ధతి వల్ల మిడిల్ క్లాస్ వాళ్ల మీద చాలా పన్నుభారం పడుతుంది. నిజం చెప్పాలంటే డబ్బున్న వాళ్ల మీద అసలు ట్యాక్స్ ఉండదు. పేదవాళ్ల మంచికి ఖర్చు పెట్టే డబ్బు మిడిల్ క్లాస్ వాళ్ల దగ్గర నుండి వస్తుంది. ముఖ్యంగా బాగా చదువుకొని ఎక్కువ ఇన్కమ్ ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ల నుండి. ట్యాక్స్ గురించి మనం పూర్తిగా నేర్చుకోవాలంటే మనం కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి. రాబర్ట్ వాళ్ల రిచ్ డాడ్ చెప్పిన విషయాలు మనకు చెప్తున్నాడు. మొదట్లో ఇంగ్లాండ్ ఇంకా అమెరికాలో ట్యాక్స్ ఉండేది కాదు. అప్పుడప్పుడు యుద్ధాలు జరిగినప్పుడు వాటి ఖర్చు కోసం ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు. దానికోసం రాజు కానీ ప్రెసిడెంట్ కానీ ఆ మాట చెప్పేవారు. ఆ మాటకి గౌరవం ఇచ్చి అందరూ వాళ్లకి వీలైనంత రుసుము ట్యాక్స్ రూపంలో కట్టేవారు. ఇంగ్లాండ్లో 1974లో ఇన్కమ్ ట్యాక్స్ని పౌరులకు వేయడం మొదలుపెట్టారు. 1913లో కాన్స్టిట్యూషన్లో జరిగిన 16వ సవరణ తర్వాత అమెరికాలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ మొదలైంది. ఒక సమయంలో అమెరికాలో ఉన్నవాళ్లు ట్యాక్స్కి విరుద్ధంగా ఉండేవారు. కానీ నెమ్మది నెమ్మదిగా, అంటే ఒక 50 ఏళ్ల తరువాత జనాలు దాన్ని ఒప్పుకున్నారు. ఇందులో ఇంకొక విషయం ఉంది. మొదట్లో ఈ ట్యాక్స్ డబ్బున్న వాళ్ల మీద మాత్రమే వేశారు. మైక్ ఇంకా రాబర్ట్కి బాగా తెలుసు ఈ ట్యాక్స్ అనేదాన్ని జనాలకి ఇష్టం వచ్చేలా ఎందుకు చేశారంటే దాన్ని వాళ్ల ధనవంతులకు శిక్ష, అలాగే పేద ఇంకా మిడిల్ క్లాస్ వాళ్లకి వరంలా అనిపిస్తుందని. కానీ సమయం దీన్ని తిప్పేసింది. ఈ రోజుల్లో పేదవాళ్లు ఇంకా మిడిల్ క్లాస్ వాళ్లు కూడా ట్యాక్స్ కడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఎక్కువగా ట్యాక్స్ వల్ల ఇబ్బంది పడుతుంది మిడిల్ క్లాస్ వాళ్లు. ఒకసారి ప్రభుత్వానికి ట్యాక్స్ రావడంతో దానిలో ఉండే లాభాలు కనిపించాయి. వాళ్ల ఆకలి పెరిగింది. డబ్బున్న వాళ్లు సమయంతో పాటు కార్పొరేషన్ బలాన్ని అర్థం చేసుకున్నారు. అందరూ కలిసిపోయి ఈ ట్యాక్స్ సిస్టమ్ని తిప్పేశారు. ఆ మొత్తం భారాన్ని ఎవరైతే అప్పట్లో దీనికి సపోర్టుగా ఓటు వేశారో వాళ్ల మీద పడేలా చేశారు. అంటే పేదవాళ్లు ఇంకా మిడిల్ క్లాస్ వాళ్లు. దీని వెనక ఉన్న ముఖ్యమైన కారణం డబ్బున్న వాళ్ల దగ్గరున్న డబ్బులు కాదు, వాళ్ల ఆలోచన, వాళ్ల అవేర్నెస్. వాళ్లు వాళ్ల డబ్బును కాపాడుకోవడానికి సంవిధానాన్ని అర్థం చేసుకున్నారు, రూల్స్ని అర్థం చేసుకున్నారు, దానిలో లోట్లు చూసుకున్నారు. దాని గురించి బాగా అధ్యయనం చేసి కార్పొరేషన్లో మాట్లాడారు. దానిలో వాళ్లు విజయం కూడా సాధించారు. డబ్బున వాళ్లకి పేదవాళ్లకి మధ్య ఈ గొడవ సంవత్సరాల నుండి నడుస్తుంది. డబ్బున వాళ్ల దగ్గర నుండి వసూలు చేయమని చెప్పిన జనం ఎప్పుడు వాళ్లకు వ్యతిరేకంగా ఉండేవారు. ఏదైనా ఒక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని చట్టం చేస్తే ఇలాంటి గొడవలు వస్తూ ఉంటాయి. ఈ గొడవ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం. ఇక్కడ సమస్య ఏంటంటే ఎవరైతే ఓడిపోతారో వాళ్లకు అర్థం చేసుకునే శక్తి లేదు. కానీ వాళ్ళు ఇది ఒప్పుకోరు. ఓడిపోయిన వాళ్ళెవరంటే ఎవరైతే ప్రతిరోజు ఉదయం లేచి వాళ్ల ఉద్యోగంలో చాలా కష్టపడి
దానికి బదులుగా ట్యాక్స్ ఇస్తారో వాళ్ళు డబ్బున్నవాళ్లు. ఈ డబ్బాటని ఎలా ఆడుతున్నారో తెలుసుకుంటే వాళ్ళు కూడా అలాగే ఆడేవారు. అలా వాళ్ళు కూడా పేదరికం నుండి విముక్తి పొందుతారు, డబ్బుకు యజమానవుతారు, డబ్బున్నవాళ్ళవుతారు. రిచ్ డాడ్ ఇలా చెప్తున్నారు. అందుకే నాకు ఎవరైనా వాళ్ళ పిల్లలకి బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకోమని చెప్తే నచ్చదు. ఎవరికైతే డబ్బులను అర్థం చేసుకునే కళ ఉండదో వాళ్ళు బాగుపడలేరు. సమాజం వాళ్ళ డబ్బులను తీసేసుకుని వాళ్ళని పేదరికం వైపు పంపిస్తుంది. ఒక సామెతుంది, ఇచ్చేవాడు దేనికి లోటు లేకుండా ఇస్తారు, కాని ఎవరికి ఏం దొరుకుతుందో తలరాత బట్టి ఉంటుందని. ఈ తలరాతిని మనం మన ఆలోచనతో, మన పనులతో, మన నాలెడ్జ్తో మార్చుకోవచ్చు. ఈ ఆట ఆడటం చాలా అవసరం. జీవితం అనే ఆటలో గెలవాల్సిన అవసరం లేదు, ఓడిపోవాల్సిన అవసరం లేదు. దీన్ని ఆడితే అదే చాలు. రచయిత డబ్బులు సంపాదించడం కూడా ఒక ఆటని చెప్తున్నారు. మీరు దీనిని ఒక ఆటలా ఎంజాయ్ చేస్తే ఇంకా ధనవంతులవుతారు. ప్రతి వారం వాళ్ళు పెట్టుబడి పెడతారు. కొన్నిసార్లు గెలుస్తారు, కొన్నిసార్లు ఓడిపోతారు. ఒకవేళ గెలిస్తే ఆ పెట్టుబడిని తర్వాత వారానికి దాస్తారు. ఒకవేళ ఓడిపోతే ఎవరైతే గెలిచారో వాళ్ల కళ్లల్లో కళ్లు పెట్టి, సరే వచ్చే శనివారం మళ్లీ కలుద్దాం అని చెప్పండి. రాబర్ట్ కియోసాకి మాటల వల్ల డబ్బులు సంపాదించడం కూడా ఒక ఆటే అని మనకు అర్థమవుతుంది. మీరు దాని వెనకాల పరిగెత్తకుండా దానిని ఎంజాయ్ చేస్తే నెమ్మదిగా మీరు దాంట్లో గ్రో అవుతారు. త్వరగా ధనవంతులు కూడా అవుతారు. మనిషి తప్పులు చేస్తాడు, ఆ తప్పుల నుండి నేర్చుకుంటాడు కూడా. డబ్బున వాళ్ళు అవడం కూడా కొంచెం అలాంటిదే. అప్పుడప్పుడు మీరు తప్పు చేస్తారు, ఓడిపోతారు. మళ్లీ ఆ తప్పును సరిదిద్దుకుని మీరు గెలుస్తారు. మన చిన్నప్పటి నుండి మన స్కూల్స్లో లేదా మన చుట్టుపక్కన పిల్లలు తప్పు చేయడానికి వీల్లేదు. మనం పిల్లలకు తప్పులు చేయడం సహజమని చెప్తాం, కానీ వాళ్ళేమైనా తప్పు చేస్తే వెంటనే వాళ్ళని ఆపుతాం, భయపెడతాం, శిక్ష కూడా విధిస్తాం. నెమ్మదిగా మన మనసులో తప్పులు చేయకూడదు అని ఫిక్స్ అయిపోతుంది. కానీ మనం సరిగ్గా గమనిస్తే తప్పు చేస్తేనే మనం ఏదైనా నేర్చుకోగలం. ఇప్పటి వరకు మనం ఏదైనా సాధిస్తే అది మన తప్పుల వల్లే సాధించాం. ఇదే విషయాన్ని ఇంకా వివరిస్తూ రచయిత ఇలా చెప్తున్నాడు. ఇన్వెస్టర్స్ రెండు రకాలు. మొదటి వాళ్ళు నార్మల్ ఇన్వెస్టర్స్. వాళ్ళొక ప్యాకేజీలో పెట్టుబడి పెడతారు. రిటైల్ అవుట్లెట్కి ఫోన్ చేస్తారు, అంటే ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్కి, ఫైనాన్షియల్ ప్లానర్కి, ఇలాంటి వాళ్ళకన్నమాట. తర్వాత వాళ్ళు కొంచెం కొంచెం కొంటారు. ఇది ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్, స్టాక్ లేదా బాండ్ కావచ్చు. ఇది పెట్టుబడికి ఒక మంచి పద్ధతి, సులభం కూడా. ఇది ఎలాంటి వ్యాపారం అంటే ఏదైనా ఒక కంప్యూటర్ స్టోర్కి వెళ్లి అక్కడ షెల్ఫ్ మీద ఉన్న కంప్యూటర్ని కొంటున్నట్లు. రెండవ రకం ఇన్వెస్టర్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని వాళ్లే తయారు చేసుకుంటారు, వేరే వాళ్ల దగ్గర నుండి కొనరు. ఇలాంటి ఇన్వెస్టర్స్ మామూలుగా వాళ్ల దగ్గర ఉన్న ఒప్పందాలను అసెంబుల్ చేస్తారు. ఎలా అయితే ఒక కంప్యూటర్ ఇంజనీర్ కంప్యూటర్లో ఉండే అన్నిటినీ అసెంబుల్ చేస్తారో అలా అన్నమాట. అతను వేరువేరు చోట్ల నుండి తక్కువ ధరకి పార్ట్స్ను తెస్తాడు. ఆ పార్ట్స్తో ఒక కంప్యూటర్ని అసెంబుల్ చేస్తాడు. ఇది తనకి చాలా చవకగా అయిపోతుంది. తర్వాత దాన్ని ఎక్కువ ధరకు అమ్ముతాడు. అలాగే రెండవ రకమైన ఇన్వెస్టర్ తనకు ఉన్న పెట్టుబడులన్నిటినీ బాగా అబ్జర్వ్ చేస్తాడు. టైం కోసం వెయిట్ చేస్తాడు. అవకాశం రాగానే పసిగట్టి తన కమర్షియల్ లాభాన్ని చూసుకుని తన దగ్గర ఉన్న వస్తువులను ఉపయోగిస్తాడు. ఇలాంటి ఇన్వెస్టర్ నిజమైన ప్రొఫెషనల్ ఇన్వెస్టర్. రిచ్ అవ్వాలంటే మీరు ఏ సమయంలో ఏ యాక్షన్ చేయాలో తెలుసుకోవాలి. దానివల్ల మీ జాతకం మారిపోతుంది. దానివల్ల మీకు నష్టం కూడా ఉండకూడదు. ఒకవేళ మీరు ఆ రెండో రకమైన ఇన్వెస్టర్ అవ్వాలనుకుంటే మీరు ఈ 3 క్వాలిటీస్ని మీలో పెంచుకోవాలి. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్తో పాటు ఈ క్వాలిటీస్ కూడా చాలా అవసరం. మొదటిది, వేరే వాళ్లకు తెలియకుండా ఇలాంటి అవకాశాలను ఎలా వెతకాలి. మిగిలిన వాళ్ళు వాళ్ల కళ్లతో అవకాశాన్ని చూడలేరు, కానీ మీరు మీ మెదడుతో, మీ ఎక్స్పీరియన్స్తో అవకాశాలను చూడగలరు. ఉదాహరణకి, రాబర్ట్ కియోసాకి మిత్రుడు ఒక పాత ఇల్లు కొన్నాడు. అది చూడటానికి అస్సలు బాగోలేదు. అందరూ అసలు దీన్ని ఎందుకు కొన్నాడో అని ఆశ్చర్యపోయారు. కానీ వేరే వాళ్లు చూడని దాన్ని ఈ మిత్రుడు చూడగలిగాడు. అది ఇంటితో పాటు ఆ 4 ఖాళీ స్థలాల ముక్కలు. ఇల్లు కొనగానే ఆ ఇంటిని పడగొట్టేశాడు. ఆ మిగిలిన 5 ప్లాట్లను కలిపి బిల్డర్కి అమ్మేశాడు. ఈ మొత్తం సేల్లో అతను ఏవైతే డబ్బులు పెట్టాడో తిరిగి వచ్చేసింది. దానితో పాటు దానికి 3 రెట్లు ఎక్కువ ధనం కూడా వచ్చింది. అతను 2 నెలలు పనిచేసి కొన్ని లక్షలు సంపాదించాడు. అదతనికి పెద్ద మొత్తం కాకపోవచ్చు. అయినా కూడా అతను ఆ 2 నెలలు జాబ్ చేస్తే ఎంత సంపాదిస్తాడు వర్సెస్ ఈ డీల్ వల్ల ఎంత సంపాదించాడో మీరే పోల్చుకోండి. రెండవ పాయింట్, డబ్బులు ఎలా కూడబెట్టాలి. మామూలుగా అందరూ బ్యాంక్కి వెళ్తారు, కానీ రెండవ రకం ఇన్వెస్టర్కి డబ్బులు ఎలా సేకరించాలి అనేది తెలియాలి. కానీ బ్యాంకుకు వెళ్లకుండా, లోన్ తీసుకోకుండా
డబ్బులెలా సేకరించాలో తెలియాలి. రాబర్ట్ కూడా బ్యాంకు సహాయం తీసుకోకుండా ఇల్లు ఎలా కొనాలో నేర్చుకున్నాడు. ఇల్లు కొనడం చాలా ముఖ్యమేమీ కాదు, కానీ డబ్బులు ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం. ఇది చాలా రేర్ ఆర్ట్ కూడా. చాలాసార్లు మనం బ్యాంక్ నాకు లోన్ ఇవ్వట్లేదు అని అందరూ అనడం వినే ఉంటాం, లేదా నా దగ్గర ఇది కొనడానికి డబ్బులు లేవని కూడా వింటూ ఉంటాం. మీరు కూడా రెండవ రకమైన ఇన్వెస్టర్ అవ్వాలంటే మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది. ఎందుకంటే చాలా మంది వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల ఎటువంటి ఒప్పందాలు చేయలేకపోతున్నారు. మీరు ఈ సమస్యను దాటగలిగితే మీరొక మంచి ఇన్వెస్టర్ అవ్వగలరు, అలాగే చాలా ప్రాఫిట్ సంపాదించగలరు. మూడవ పాయింట్, ఎలా స్మార్ట్ మనుషులను ఒక దగ్గరికి తీసుకురావాలి. ఎవరైతే వాళ్లకంటే చాలా తెలివైన వాళ్లతో కలిసి పనిచేస్తారో లేదా వాళ్లను తమ దగ్గర పనిలో పెట్టుకుంటారో అలాంటి వాళ్లు చాలా తెలివైన వాళ్లు. మీకు ఎప్పుడైనా ఏదైనా సలహా కావాలంటే ఈ తెలివైన వాళ్లే మీకొక మంచి సలహా ఇస్తారు. కాబట్టి నేర్చుకోవడానికి చాలా ఉంటుంది, కానీ మీరు మనసు పెట్టి నేర్చుకుంటే మీకు దాని ఫలితం కూడా వస్తుంది. కానీ మీ దగ్గర అంత ఇష్టం లేదు, లేదా అంత సమయం ఇవ్వలేరు, లేదా మీరు అంత డబ్బున్న వాళ్ళు అవ్వాలని అనుకోవట్లేదు అంటే మీరు మొదటి రకం ఇన్వెస్టర్గా ఉండండి చాలు. మీకు ఏదైతే తెలుసో అదే మీకొక పెద్ద రాజధాని. మీకు ఏదైతే తెలీదో అది మీకొక మంచి తమాషా. తెలియంది ఎప్పుడూ ఉంటుంది. అందుకే దీని నుండి బయటపడకుండా దీనిని మేనేజ్ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడే మీరు డెవలప్ అవ్వగలరు, అలాగే డబ్బున్న వాళ్ళు కూడా అవ్వగలరు. కష్టాలను మీకు అవకాశాలుగా మార్చుకోండి. మీరెప్పుడైనా ఈ సామెత విన్నారా? ఎప్పుడైనా జీవితం మీకు నిమ్మకాయలిస్తే వెంటనే దానితో జ్యూస్ చేసుకుని తాగండని. అవకాశాన్ని గుర్తించడం ఏ ఇన్వెస్టర్లోనైనా ఉండాల్సిన మొదటి మంచి లక్షణం. ఫైనాన్షియల్ మెథడ్ అంటే అర్థం చాలా ప్రత్యామ్నాయాలుండడం. మీ ముందుకి అవకాశాలు రాకపోతే మీరు మీ పేదరికాన్ని పోగొట్టుకోవడానికి ఇంకేం చేయగలరు? ఏదైనా ఒక అవకాశం మీ ముందుకొస్తే ఆ సమయంలో మీ దగ్గర డబ్బులు లేకపోతే, బ్యాంక్ మీకు లోన్ ఇవ్వకపోతే, మరెక్కడి నుండి మీకు డబ్బులు సర్దుబాటు అవ్వకపోతే ఆ అవకాశాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారు? ఒకవేళ మీరు ఏదైతే అవుతుందనుకుంటున్నారో అది అవ్వలేదనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? ఎలా ఒక చిన్న వస్తువుని లక్షల్లో అమ్మగలరు? ఒకవేళ మీకు ఇవన్నీ చేయడం వస్తే దాన్నే ఫైనాన్షియల్ తెలివి లేదా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అని అంటారు. దీనికి చాలా అర్థాలేవీ లేవు. ఉదాహరణకి ఒక నిమ్మకాయ ఉందనుకుందాం, దాన్ని లక్షల్లో అమ్మాలి. దాన్ని లక్షల్లోకి మార్చడానికి ఎన్ని రకాలుగా దాన్ని ఉపయోగించవచ్చు? దీని అర్థం మీరు మీ డబ్బు సమస్యను పోగొట్టుకోవడంలో ఎంత క్రియేటివ్. చాలామందికి ఒక సమాధానం మాత్రమే తెలుసు, నిమ్మకాయను పిండి దానితో నిమ్మరసం చేసుకుని తాగడం. అంటే చాలా కష్టపడండి, బడ్జెట్ వేసుకోండి, అప్పు తీసుకోండి. మీరు మీ ఫినాన్షియల్ తెలివి ఎందుకు పెంచుకోవాలి? రాబర్ట్ దీనికి సమాధానంగా ఏం చెప్పారంటే, ఎందుకంటే మీరు మీ తలరాతను మీరే రాసుకోగలిగే మనిషి అవ్వడానికి. మీరు ఏదైతే అవుతుందో దాన్ని చేస్తారు, అది ఇంకా మంచిగా అవ్వడానికి కావలసిన బలం సంపాదిస్తారు. చాలా తక్కువ మందికి మన రాత మనమే రాస్తామని తెలుసు. మీరు మీ తలరాతను మీరే రాయాలనుకుంటే, మంచిగా డబ్బులు సంపాదించాలని అనుకుంటే చాలా కష్టంతో పాటు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ కూడా మీకు అవసరం. మీరు దీన్ని నేర్చుకోవాలి. మీరొకవేళ సరైన విషయం వచ్చే వరకు ఎదురు చూసే మనస్తత్వం ఉన్నవారైతే మీరు చాలా సమయం వచ్చే వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఇది ఎలా ఉందంటే, మీరు మీ గ్యారేజ్ నుండి కారు తీసే ముందు మీరు వెళ్లే దారిలో అన్ని స్ట్రీట్ లైట్స్ సరిగ్గా ఉండాలని, మంచు కురవకూడదని, యాక్సిడెంట్ అవ్వకూడదని, ఇంకా ఏదైనా అన్నీ సరిచేసుకునేలా ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితులు మీ కంట్రోల్లో ఉండవు. మీ కంట్రోల్లో ఉన్నది కార్ నడపడం మాత్రమే. అలాగే మీ కంట్రోల్లో ఉన్నది మీ ప్లాన్ చేయడం, మీ తెలివి, మీ రీసెర్చ్, ఇంకా ఇలాంటివి సరిగ్గా వాడడం మాత్రమే. నేర్చుకోవడం ఆపేస్తే మీ ఎదుగుదల కూడా ఆగిపోతుంది. ఏ పని వల్ల మీరు మహాత్ములు అవ్వగలరో, ఒక డబ్బున్న వ్యక్తి అవ్వగలరో ఆ పని మీరు కొన్ని డబ్బుల కోసం చేస్తారా? చేయరు కదా. నేర్చుకోవడానికి పని చేయండి, డబ్బుల కోసం కాదు. రాబర్ట్ టి కియోసాకి తన జీవితంలో జరిగిన ఒక సంఘటన ఇక్కడ చెప్తున్నారు. 1995లో నేను సింగపూర్లో ఒక న్యూస్ పేపర్లో ఇంటర్వ్యూ ఇచ్చాను. అక్కడ మహిళా రిపోర్టర్ టైంకి వచ్చేసింది. ఇంటర్వ్యూ కూడా మొదలైంది. మేము ఒక పెద్ద హోటల్ లాబీలో కూర్చొని కాఫీ తాగుతూ నేను సింగపూర్ రావడానికి వెనక ఉన్న కారణం గురించి డిస్కస్ చేస్తున్నాం. అప్పుడు ఆ రిపోర్టర్ నాతో ఇలా అంది, ఏదో ఒకరోజు నేను కూడా మీలాగే ఒక మంచి బెస్ట్ సెల్లింగ్ రచయిత అవ్వాలనుకుంటున్నాను. నేను ఆవిడ రాసిన చాలా రైటింగ్స్ను చదివాను. వాటిని చూసి ప్రభావితం కూడా అయ్యాను. తను చాలా చక్కగా రాసేది, చాలా సింపుల్గా రాసేది. అందుకే నేను ఆవిడతో తప్పకుండా మీరు చేయగలరని చెప్పాను. ఎందుకంటే మీరు రాసేది చాలా బావుంటాయి, కానీ మిమ్మల్ని మీ కలల్ని అందుకోకుండా ఏది ఆపుతుంది?
దానికి ఆవిడిచ్చిన సమాధానం, నా పని కొన్నిసార్లు ఒకవైపు వెళ్తుంది, కొన్నిసార్లు ఇంకెక్కడికో వెళ్తుంది. ప్రతి ఒక్కరూ నేను చెప్పే ఉపన్యాసం చాలా బావుంటుందని అంటున్నారు, కాని దానివల్ల జరిగేదేముండదు. అందుకే నేను న్యూస్ పేపర్లో పనిచేస్తున్నాను. దీనివల్ల నాకు ఖర్చులకైనా డబ్బులొస్తాయి కదా, దీనికి మీ దగ్గర ఏదైనా పరిష్కారం ఉందా? నేను ఇలా సమాధానం చెప్పాను. హా, ఎందుకు లేదు? సింగపూర్లో నాకొక స్నేహితుడున్నాడు. అతనొక స్కూల్ నడుపుతున్నాడు. అందులో వాళ్ళకి బయింగ్ అండ్ సెల్లింగ్కి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తారు. అతను సింగపూర్లో ఉన్న చాలా పెద్ద పెద్ద కార్పొరేషన్లకు సేల్స్ ట్రైనింగ్ కోర్సులు చెప్తాడు. నాకు అనిపిస్తుందేంటంటే, మీరతని కోర్సులో జాయిన్ అయితే మీ కెరీర్ చాలా ముందుకు వెళ్తుంది. ఈ మాట విన్నాక తను కొంచెం ఆగిపోయింది. అంటే మీరు చెప్పేదేంటంటే, నేనివన్నీ నేర్చుకోవడానికి స్కూల్కి వెళ్ళాలా? దానికి నేను అవును అని చెప్పి తల ఊపాను. కానీ తనకి నేను నిజంగా స్కూల్కి వెళ్ళమని చెప్తున్నాను అని నమ్మకం కలగలేదు. నేను తనతో ఇందులో తప్పేముందని అడిగాను. కానీ అప్పుడు నేను రియలైజ్ అయిందేంటంటే, నేను నా మాటలు వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే నేనన్న ఏదో మాట తనకి నచ్చలేదు. నేను ఆవిడికి ఏమీ సలహా ఇవ్వకుండా ఉండి ఉంటే ఎంత బావుండేది అని ఆలోచించడం మొదలుపెట్టాను. తనకి సహాయం చేయాలనే ఉద్దేశంతో తనకా సలహా ఇచ్చాను. కానీ నాకే ఇప్పుడు బాధగా అనిపిస్తుంది. దానికి ఆవిడ, నా దగ్గర ఇంగ్లీష్ లిటరేచర్కి మాస్టర్స్ డిగ్రీ ఉంది. నేను సేల్స్ మ్యాన్ అవ్వడం నేర్చుకోవడానికి స్కూల్కి ఎందుకు వెళ్ళాలి? నేనొక ప్రొఫెషనల్లో మంచిగా అవ్వడానికి స్కూల్కి వెళ్ళాను. దానికి కారణమే నేను సేల్స్ మ్యాన్ అవ్వకూడదనే నా కోరిక. అలా చెప్పి తన బ్రీఫ్ కేస్ గట్టిగా మూసేసింది. ఇంటర్వ్యూ ఇంకా అయిపోయినట్టే. తన బాడీ లాంగ్వేజ్ బట్టి ఆవిడ చాలా కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది. అదే కాఫీ టేబుల్ మీద నాదొక బెస్ట్ సెల్లింగ్ బుక్ ఉంది. నేను దాన్ని చేతుల్లోకి తీసుకున్నాను. ఆవిడ రాసిన నోట్స్ని కూడా ఇంకొక చేతిలోకి తీసుకున్నాను. నేను తనతో ఇలా అన్నాను, మీరు దీన్ని చూడగలరా? నేను తన నోట్స్ వైపు సైగ చేశాను. ఆవిడ తన నోట్స్ వైపు చూసి ఏంటి అని అడిగింది. మళ్ళీ ఒకసారి నేను ఆవిడ నోట్స్ వైపు కావాలని సైగ చేశాను. మళ్ళీ నోట్స్ మీద ఎక్కడైతే నేను చూపిస్తున్నానో దానిమీద ఫోకస్ చేసి వేలు చూపించాను. ఆవిడ నోట్స్ మీద ఇలా రాసి ఉంది, రాబర్ట్ టి కియోసాకి, బెస్ట్ సెల్లింగ్ రైటర్. ఇక్కడ బెస్ట్ సెల్లింగ్ రైటర్ అని రాసుంది, అంతేకాని బెస్ట్ రైటింగ్ రైటర్ అని రాసిలేదు. అప్పుడు ఆవిడికి నా మాటలు అర్థమయ్యాయి. ప్రయత్నించే వాళ్ళకి ఓటమి ఉండదు. అలలకు భయపడితే ఓడ నదిని దాటలేదు. అలాగే కష్టపడే వాళ్లకి ఓటమనేది ఉండదు. రాబర్ట్ కియోసాకి మనకు చెప్పేదేంటంటే, ఎప్పుడైతే మీరు రిచ్ అవ్వాలని అనుకుంటారో, డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుంటారో, సంపద కోసం ఆలోచిస్తారో, చాలా కష్టాలను ఎదిరించాల్సి వస్తుంది. అతని దృష్టిలో ప్రతి మనిషిని ధనవంతులవ్వకుండా ఒక 5 కష్టాలు ముందుకు వెళ్లనివ్వకుండా ఆపుతాయంట. మొదటి కారణం భయం. డబ్బులు పోగొట్టుకుంటామేమో అనే భయాన్ని దాటాలి. రాబర్ట్ కియోసాకి తన జీవితం మొత్తంలో డబ్బులు నష్టపోయిన చాలామంది ధనవంతులను కలిశాడు. అయినా కూడా వాళ్లంతా ధనవంతులు. కానీ అతని జీవితంలో ధనవంతుడయ్యే ప్రయత్నంలో 1 రూపాయైనా కోల్పోయిన పేదవాణ్ణి ఆయన ఇప్పటివరకు చూడలేదు. ఇన్వెస్ట్మెంట్ దారిలో డబ్బు కోల్పోతామేమో అనే భయం చాలా నేచురల్. ఇది ప్రతి మనిషికి ఉంటుంది. డబ్బున్న వాళ్లకి, డబ్బు లేని వాళ్లకు కూడా ఉంటుంది. కానీ ఇక్కడ సమస్య భయం కాదు. ఇక్కడ సమస్య మీరు ఈ భయాన్ని ఎలా ఎదిరిస్తారని. డబ్బులు పోయిన పరిస్థితి నుండి ఏ విధంగా బయటకొస్తారు, మీ ఓటమిని మీరు ఏ విధంగా ట్రీట్ చేస్తారు అనేది మీ జీవితంలో మీకు చాలా ముఖ్యం. ఇది మీ జీవితంలో డబ్బుల విషయంలోనే కాదు, అన్ని విషయాలు ఇది వర్తిస్తుంది. ఒక డబ్బున్నవాడికి, ఒక పేదవాడికి మధ్య ఉన్న తేడా ఇదే. ఒక డబ్బున్నవాడు తన భయాన్ని ఎలా ఎదిరించి గెలుస్తాడు, అలాగే ఒక పేదవాడు తన భయానికి ఎలా లొంగిపోయి ఓడిపోతాడు. మనకి మోటార్ సైకిల్ మీద నుండి కింద పడితే దెబ్బ తగులుతుందేమో అనే భయం, మీరు డబ్బు పోగొట్టుకుంటారేమో అని అనుకునే భయం లాంటిది. ఆ దెబ్బ తగులుతుందేమో అనే భయం కంటే ఆ బైక్ నడిపితే మీకొచ్చే ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్సైట్మెంట్లో, ఆ ఆనందంలో మీరు బైక్ నడపడం నేర్చుకుంటారు. అలాగే మీకు డబ్బులు పోతాయేమో అన్న భయం కంటే డబ్బులొచ్చాక ఉండే సుఖం మీద ఎక్కువ ఫోకస్ ఉంటే మీరు కూడా నెమ్మదిగా అసెట్స్ కొంటారు. అలాగే నెమ్మదిగా డబ్బులు సంపాదించి ధనవంతుడైపోతారు. నేను నా గమ్యానికి ఒక్కడే బయలుదేరాను. కానీ దారిలో నాతో పాటు చాలా మంది కలుస్తూ వచ్చారు. రాబర్ట్ కియోసాకి చెప్తుందేంటంటే, డబ్బులు నా కోసం పనిచేయాలి, నేను డబ్బుల కోసం కాదు. నాకు వచ్చిన ఈ మొదటి పాఠం బలం గురించి. మీరు డబ్బుల కోసం పనిచేస్తే మీ బలాన్ని మీ బాస్ చేతికిచ్చేస్తారు, లేదా మీ స్వాతంత్ర్యాన్ని మీరు ఎవరి దగ్గర పనిచేస్తున్నారో వాళ్ళకి ఇచ్చేస్తారు. మీరు మీ పని కోసం మాత్రమే పనిచేస్తే మీరు మీకు, మీ పనికి, మీ డబ్బులకు మీరే యజమానవుతారు. ముందుగా మనకి
మన కోసం పనిచేస్తున్న డబ్బు విషయంలో అన్నీ తెలియాలి. మనల్ని భయపెడుతున్న వాళ్లను అక్కడి నుండి తీసేయడానికి ఒక మార్గం చూసుకోవాలి. ఇలా చేయడానికి మీకు చట్టం గురించి తెలియాలి. మన చుట్టూ ఏం జరుగుతుందో తెలియాలి. మార్కెట్లో విషయాలు తెలియాలి. సిస్టమ్ ఎలా పనిచేస్తుందో తెలియాలి. ఒకవేళ మీకు ఇవేం తెలియకపోతే, మీరు అజ్ఞానైతే, నాలెడ్జ్ లేకపోతే, మీరు కేర్లెస్ అయితే, విషయాలను అర్థం చేసుకోవడానికి ఇష్టపడకపోతే మిమ్మల్ని చాలా సులభంగా భయపెట్టొచ్చు, అలాగే ఓడించొచ్చు. మీకు మీరేం మాట్లాడుతున్నారో తెలిస్తే, వచ్చిన దాని నుండి ఎలా బయటపడాలో తెలిస్తే మిమ్మల్ని సులభంగా భయపెట్టలేరు. ది సక్సెస్ స్టోరీ. రాబర్ట్ కియోసాకి రిచ్ డాడ్ తనను ఎప్పుడూ స్మార్ట్ గా అవ్వమని చెప్పేవారు. అలా అయితే నిన్ను ఎవరూ కూడా ఎక్కడి నుండి వచ్చినా ఇబ్బంది పెట్టలేరు. నేను కూడా నా జీవితంలో దీన్నే బాగా పాటించాను. అతనికి చట్టం బాగా తెలుసు, ఎందుకంటే ఆయన చట్టాన్ని బాగా గౌరవించేవారు. అతను చట్టాన్ని ఎందుకు తెలుసుకున్నారంటే, అది తెలియకపోవడం వల్ల ఆయనకి నష్టం రాకుండా ఉండడానికి. మీరు కరెక్ట్ అని మీకు తెలిస్తే మీరు ఎవరితో అయినా తలపడ్డానికి లేదా కలవడానికి భయపడరు. మీరు ఎవరి ముందైనా మీ మాట చెప్పడానికి భయపడరు. మీరు ఎదిరించేది ప్రపంచంలో ఉన్న అత్యంత బలవంతుడైనా కూడా మీకు భయం వేయదు. రాబర్ట్ కియోసాకి పూర్ డాడ్ తననెప్పుడూ బాగా చదివి కష్టపడి ఒక మంచి ఉద్యోగం తెచ్చుకోమని, ఏదైనా ఒక పెద్ద కార్పొరేషన్లో జాయిన్ అయి ఒక పెద్ద పదవిలోకి వెళ్లమని మోటివేట్ చేస్తుంటారు. ఇదే మాటని రాబర్ట్ తన రిచ్ డాడ్తో షేర్ చేసుకున్నాడు. అది విని రిచ్ డాడ్ నవ్వి, ఆ కార్పొరేట్ ల్యాడర్ మీద ఒక్కొక్క మెట్టు ఎక్కడం కంటే నువ్వే దానికి నాయకుడు ఎందుకు కాకూడదు అని అడిగాడు. చిన్నతనంలో రాబర్ట్కి కార్పొరేషన్కి యజమానవ్వమని రిచ్ డాడ్ చెప్పిన దాని గురించి పెద్దగా ఏమీ అర్థం కాలేదు. కాని నిజానికి రాబర్ట్కి రిచ్ డాడ్ లేకపోతే తన పూర్ డాడ్ చెప్పింది విని రాబర్ట్ ఎక్కడో ఒక దగ్గర ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. తన రిచ్ డాడ్ తనతో చాలాసార్లు గుంపుతో పాటు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పాడు. నీ ఆలోచన నువ్వు చెయ్యి, నీకు తెలిసింది నీ దగ్గర పెట్టుకో, నీ జీవితం ఎటువైపు వెళ్లాలో నువ్వే నిర్ణయించుకో. రాబర్ట్ తన కథ చెప్తూ, నాకు 25 సంవత్సరాలు వచ్చే వరకు రిచ్ డాడ్ చెప్పిందేమీ నాకు అర్థం అవ్వలేదు అంటాడు. అతను కొన్ని రోజుల ముందే మెరైన్ కార్ప్స్ వదిలేసి జెరాక్స్ కంపెనీకి పనిచేస్తున్నాడు. అక్కడ అతనికి చాలా డబ్బులు వస్తున్నాయి. కానీ మాటిమాటికి తన జీతాన్ని చెక్ చేసుకుంటున్నాడు. ఎప్పుడు నిరాశపడేవాడు. ట్యాక్స్ ఎంత కట్ అవుతుందంటే తన అవసరాలు తీర్చుకోవడానికి ఇంకొంచెం ఎక్కువ పని చేయాల్సి వస్తుందంట. నెమ్మదిగా తను సక్సెస్ఫుల్ అవుతున్నాడు. తన బాసెస్ తనకి ప్రమోషన్ ఇచ్చి జీతం పెంచారు. ఇది విని తాను చాలా సంతోషించాడు. ఇదే విషయాన్ని తన రిచ్ డాడ్కి వెళ్లి చెప్పాడు. అది విని, ఓహో, అయితే నీ బాస్ ధనవంతుడవుతున్నాడన్నమాట, నీ కంపెనీ ఇంకా సంపద పెంచుకుంటుందన్నమాట అని అన్నాడు. నువ్వెవరి కోసం పనిచేస్తున్నావు, నువ్వు ఎవరిని డబ్బున్నవాణ్ణి చేస్తున్నావు అని అడిగాడు. అంతే. అది విన్నాక 1974లో జెరాక్స్ కంపెనీలోనే తన మొదటి కార్పొరేషన్ తయారు చేసి తన పని మీద మాత్రమే దృష్టి పెట్టడం మొదలుపెట్టాడు రాబర్ట్. ముందు నుండే ఆస్తి అన్న కాలంలో కొన్ని వస్తువులు రాసి ఉంచాడు. వాటిని కొన్నాడు కూడా. కానీ ఇప్పుడు దానిని ఇంకా పెంచాలని నిర్ణయించుకున్నాడు. తన అసెట్స్ ఇంకా పెంచాలి, అలాగే తన లయబిలిటీస్ తగ్గించాలని నిర్ణయించుకున్నాడు. సమయంతో పాటు రాబర్ట్ డబ్బుని, దాని విలువని, దాని అవసరాన్ని, దానిలో ఉండే మ్యాథ్స్ ని అర్థం చేసుకుంటూ వెళ్లాడు. వాటితో పాటు తన రిచ్ డాడ్ ఇచ్చిన సలహా కూడా అర్థమైంది. ఒకసారి తన పని మీద మాత్రమే దృష్టి పెట్టడానికి నిర్ణయించుకుని తన ఆస్తులు పెంచడానికి నిర్ణయించుకున్నాడు. ఒక మంచి పనివాడిగా తయారయ్యాడు. ఇప్పుడు అతనికి ఒక లక్ష్యం ఉంది. ఉదయం త్వరగా వెళ్లేవాడు, కష్టపడి పనిచేసేవాడు, చాలా ఎక్కువ డబ్బులు సంపాదించేవాడు, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేవాడు. అప్పట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కొత్త కొత్త వస్తువులు, కొత్త కొత్త డెవలప్మెంట్స్ అవుతున్న కాలం అది. అక్కడ అవకాశాలు వెతికితే దొరికేవి. అతను జెరాక్స్ మెషిన్లు అమ్మేవాడు. అతను ఎంత ఎక్కువ మెషిన్లు అమ్మితే అంత ఎక్కువ లాభం వచ్చేది. కానీ ఆ లాభం తన జేబులోకి వెళ్లేది కాదు. ఆ లాభం కంపెనీకి వెళ్లేది. కానీ రాబర్ట్ కియోసాకి జేబు నుండి ట్యాక్స్ కట్ అయ్యేది. ఇది చాలా మోటివేషనల్. ఇలాంటి సిచ్యువేషన్లో మనుషులు నిరాశ చెందుతారు. కానీ రాబర్ట్ దీనిని పాజిటివ్గా తీసుకున్నాడు. అతని పని అనే ఊబి నుండి బయటకొచ్చాడు. అతనికి ఎలా బయటకు రావాలో తెలిసింది. కానీ తొందరలో అతను ఉద్యోగం వదిలేయలేదు. నెమ్మదిగా 3 సంవత్సరాల్లో జెరాక్స్ కంపెనీ కంటే ఎక్కువగా తన చిన్న కార్పొరేషన్తో ఎక్కువ డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. అతని కార్పొరేషన్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే కంపెనీ. అతను తన అసెట్స్ నుండి సంపాదిస్తున్న డబ్బులతో దీన్ని ఆపరేట్ చేస్తున్నాడు. ఇప్పుడు తనకి ఫోటో కాపీ అమ్మడానికి ప్రతి ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు. తన రిచ్ డాడ్ ఇచ్చిన సలహాతో తనకి చాలా మంచి జరిగింది. తన ప్రాపర్టీస్ నుండి వస్తున్న అమౌంట్ ఎంత పెరిగిందంటే తన కంపెనీ అతని కోసం మొదటి కారు కొనిచ్చింది. అతని పాత కంపెనీ జెరాక్స్లో ఉన్న వాళ్లకి
అతను తన కమిషన్ అమ్ముకుంటున్నాడేమో అని అనిపించింది. కాని నిజం అది కాదు. అతను తన కమిషన్స్ ని తన అసెట్స్ రూపంలోకి కన్వర్ట్ చేశాడు. రాబర్ట్ తన దగ్గర ఉన్న ప్రతి రూపాయి తనకొక ఎంప్లాయీ లాగా పనిచేసింది అని అన్నారు. ఎందుకంటే ఆయన కరెక్ట్ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేశారు. తన రిచ్ డాడ్ నేర్పించిన పాఠాల వల్ల ఈ ఎలుక పిల్లి రేస్ నుండి బయటకు రాగలిగాడు. తక్కువ వయసులోనే ఒక ఎంప్లాయర్ అయ్యాడు. అదే స్కూల్లో ఎలా ఒక ఎంప్లాయ్ అవ్వాలో మాత్రమే నేర్పిస్తారు. కానీ తన రిచ్ డాడ్ మాటలు విని తనకు ఎంప్లాయర్ అయ్యాడు. ఇదంతా కూడా డబ్బుని సరైన చోట ఇన్వెస్ట్ చేయాలన్న తన తెలివి వల్ల పాసిబుల్ అయింది. డబ్బుల్ని మేనేజ్ చేయడం వల్ల అయింది. ఫినాన్షియల్ లిటరసీ వల్ల కుదిరింది. చాలా రకాలైన కష్టాలొచ్చాయి. కానీ తన ఆలోచన, నెమ్మది, తెలివి వల్ల ఆ కష్టాలను ఎదుర్కొని రాబర్ట్ ముందుకు వెళ్లగలిగారు. అందరూ అతన్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. అతనెప్పుడైనా ఫైనాన్షియల్ సెమినార్స్ కి వేరే వాళ్లకి నేర్పడానికి వెళ్తే అతనెప్పుడు ఇలా చెప్తారు: ఫైనాన్షియల్ ఐక్యూ స్పెషలైజేషన్ కి 4 పెద్ద ఫీల్డ్ల నుండి వచ్చే జ్ఞానం మిశ్రమం. ఆ 4 ఫీల్డ్స్ ఏంటి అంటే, మొదటిది అకౌంటింగ్. రాబర్ట్ దీనిని ఫైనాన్షియల్ అక్షరాస్యత అని అంటారు. ఎంపైర్ గా నిలబడాలి అంటే సామ్రాజ్యం తయారు చేయాలని అనుకోవాలి. మీరు ఎంత డబ్బు కోసం బాధ్యత తీసుకుంటే అంతే ఎక్కువ మీకు నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే మీ ఎంపైర్, మీ సామ్రాజ్యం పేకముక్కల్లా పడిపోతుంది. ఈ యోగ్యత గాని క్వాలిటీ గాని మీకుంటే మీరు ఏ బిజినెస్ లో అయినా దాని వీక్ పాయింట్స్ అంటే దాని బలహీనతను, అలాగే దాని స్ట్రాంగ్ పాయింట్స్ అంటే దాని బలం తెలుసుకోగలరు. రెండవ ముఖ్యమైనది ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్. దీని డబ్బులు తయారు చేసే జ్ఞానం అని అనేవారు. దీనిలో టెక్నిక్స్, స్ట్రాటజీస్, ఫార్ములాస్ వీటన్నిటి అవసరం ఉంది. మూడవది మార్కెట్ నాలెడ్జ్, డిమాండ్ ఇంకా సప్లై సైన్స్. బజార్లో ఉండే వాటి గురించి అవగాహన. బజార్లో ఉండే టెక్నిక్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇవి ఫీలింగ్స్ మీద ఆధారపడి ఉంటాయి. చాలా వరకు మనమంతా ఎమోషనల్ అయి పనులు చేస్తుంటాం. దాని ఫలితం ఎవరైతే మెదడుతో ఆలోచిస్తారో వాళ్లకుంటుంది. ముఖ్యంగా డబ్బుల కోసం. వాళ్లు ఇల్లు కొనాలనుకున్నా, కార్ కొనాలనుకున్నా, ఎలాంటి సుఖాలైనా ఈ పనులన్నీ ఎమోషన్లతోనే అవుతాయి. దాని ఫలితం ఎప్పుడూ కూడా వేరే వాళ్లకుంటుంది. అంటే ఎవరైతే వీటిని నమ్ముతారో వాళ్లకి ప్రయోజనం. 4వ ఫీల్డ్ చట్టం, లా. ఉదాహరణలు చూస్తే ఈ అకౌంటింగ్, ఇన్వెస్ట్మెంట్, మార్కెట్లో ఉండే వస్తువుల డిమాండ్ వీటన్నిటి వల్ల కార్పొరేషన్లో ఉండే వాళ్ల సామర్థ్యం బాగా పెరిగిపోయింది. ఎవరికైనా ఈ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చే ట్యాక్స్ గురించి మంచి అవగాహన ఉంటే వాళ్ళు చాలా త్వరగా అభివృద్ధి చెందుతారు, త్వరగా ధనవంతులవుతారు. కానీ అలా చేయడం ఏదైనా ఉద్యోగం చేసుకునేవాడికి పాసిబుల్ అవ్వదు. వాళ్ళిద్దరిలో నడిచి వెళ్లేవాడికి, ఎగురుకుంటూ వెళ్లేవాడికి మధ్య ఉన్నంత తేడా ఉంటుంది. ఈ తేడా చాలా ఎక్కువ. ఇదంతా కలుపుకొని చూస్తే రాబర్ట్ టి కియోసాకి తన రిచ్ డాడ్ చెప్పినవన్నీ ఫాలో అయి ఒక మంచి సక్సెస్ఫుల్ వ్యక్తి అయ్యాడు. అతన్నిప్పుడు ప్రపంచం మొత్తం ఫాలో అవుతుంది. అతను రాసిన మాటలు చదివి, అలాగే చెప్పిన మాటలు విని జనం ఈ రోజుకి కూడా మోటివేట్ అవుతున్నారు. మీరు వింటున్నారు కుక్కు ఎఫ్ఎం. నేను మీ బాలా. మీకు ఈ బుక్ సమ్మరీ నచ్చినట్లయితే తప్పకుండా మీ కామెంట్ను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సైనింగ్ ఆఫ్.